హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. పాపం ఈరోజు ఎప్పటికప్పుడు మంచి సినిమాలు మాత్రమే ఇవ్వగలిగే మా టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు. పాపం ఏం చేస్తాను చెప్పండి. పాపం తిరువీరు గారు బాగానే ఉన్నారండి? ఓకే అండి. పాపం బాగానే ఉన్నారంట. ఓకే. అండ్ మా సాయికృష్ణ గారు ఎక్కడా కనిపించట్లేదు నాకు. పాపం సాయికృష్ణ గారు ఇంకా ఆన్ ది వే ఉన్నట్టున్నారు. పాపం ఈటీవీ విన్‌కి అదేంటో అండి, మంచి సినిమాలు ఇవ్వడం మాత్రమే అలవాటు. ఎప్పటికప్పుడు వెతికి, వెతికి, వెతికి చాలా కష్టపడి పాపం మంచి సినిమాలే తీసుకొస్తూ ఉంటారనమాట. సో, మళ్ళీ ఈసారి ఈటీవీ విన్ ఒరిజినల్స్ అనే ఒక పోస్టర్ మీద పేరు చూడగానే పాపం మన జనాలందరికీ కూడా అనిపించేస్తది కదా! ఆహా! ఈసారి కూడా ఏదో మంచిదే తీసుకొస్తున్నారు. పాపం ఏప్రిల్ 17థ్ థియేటర్స్‌కి వెళ్దాము, థియేటర్స్‌లో చూద్దాము అని అనిపించేస్తది. అలాంటి కంటెంటే వస్తుంది మన దగ్గర ఈటీవీ విన్ ఒరిజినల్స్ నుంచి. అయితే ఈసారి మాత్రం కృషి ఎంటర్టైన్మెంట్స్ కూడా దానికి తోడవడం జరిగింది. సో, పాపం వాళ్ళు కూడా ఈసారి మంచి హిట్ అందుకోబోతున్నారు అన్నది క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ కాంబినేషనే అలాంటిది కాబట్టి. సో, అయ్యో పాపం కదా! అవును. సో, మరి బ్లాక్ బస్టర్ హిట్ అంటే అది మామూలు విషయమా చెప్పండి? అది ఖచ్చితంగా అయ్యో పాపమే. సో, అలాంటి హిట్లు అందుకున్న మా ఇద్దరు గెస్ట్‌లు డైరెక్టర్లు కూడా వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. అనురాగ్ గారు అండ్ ప్రవీణ్ గారు వెల్కమ్. అండ్ యెస్, మరి ఈ సినిమా మనందరినీ పాపం అనిపించేలా చేస్తూనే మనం పాపం అని మనం అనుకునేలాగా నవ్వించడానికి వచ్చేస్తుందన్నమాట. సో, పాపం ప్రతాప్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాపం థ్యాంక్ యూ సో మచ్. మా మీడియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హార్టెస్ట్ వెల్కమ్ ఎవ్రీబడి. సో ఎస్, తిరువీర్ గారు, మీరు ఏ సినిమా చేసినా అది ఎందుకో తెలియదు కానీ చాలా ఈజీగా మా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఏ దారైనా సరే అలా వెతుక్కుంటూ మా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటుంది. సో, పాపం అంత మంచి అలవాటు ఉండడం అనేది మామూలు విషయం కాదండి. ప్రీ వెడ్డింగ్ షో కూడా థరోగా ఎంజాయ్ చేశాము. సో, ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు పాపం ప్రతాప్గా పాపం అంటూనే మేము చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అని అర్థమవుతుంది. అదేంటో పాపం మిమ్మల్ని చూడగానే ఆ పాపం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. మరి ఇది డైరెక్టర్ గారు ఎప్పుడు కనుక్కున్నారు? అలా పాపం తిరువీరుగా చూసారా, పాపం ప్రతాప్గా చూసారా, నాకు తెలుసుకోవాలనిపిస్తుంది డైరెక్టర్ గారి నుంచి. సో, దుర్గా నరేష్ గారు మీరే చెప్పాలి మరి. సో, ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మాకైతే చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి. మీరు మమ్మల్ని పాపం అనాలి. ఇలాంటి టీజరు, ఇలాంటి కంటెంట్ ఇచ్చి మమ్మల్ని ఇంత టీజ్ చేస్తున్నందుకు ఆడియన్స్ పాపం యాక్చువల్గా. సో ఎస్, మరి ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఒక డిఫరెంట్ జాన్రాలో, ఒక డిఫరెంట్ యాంగిల్లో మనకి మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ గారు కనిపించబోతుండడం పాపం నిజంగా. కేఎం రాధాకృష్ణ గారు మీరు అనగానే మాకు అసలు ఫుల్ మెలోడీస్, అటు ఆలాపనలు అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. అలాంటిది పాపం ఈ జానర్ ఎలా వచ్చిందండి మీకు? సో, ఈ పాపం ప్రతాప్ ద్వారా కేఎం రాధాకృష్ణ గారిలోని ఈ కామిక్ యాంగిల్, ఈ టైమింగ్, దీన్ని కూడా మేము మీ మ్యూజిక్ ద్వారా ఎంజాయ్ చేయబోతున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. అండ్ పాపం మా ప్రసాద్ బెహ్రా గారు ఏముందిలేండి, ఆయన ఎక్కడుంటే అక్కడ సక్సెస్లు, అవార్డులు, రివార్డులు అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి పాపం. ఓకే. సో, ఇక్కడితో ఇది ఆపేసి, సో యాక్చువల్గా మనకి ఈటీవీ విన్ ఒరిజినల్స్ అనే ఒక స్టాంప్, ఒక బ్రాండ్ ఏదైతే ఒక పోస్టర్ మీద, ఒక టీజర్ మీద, ట్రైలర్ మీద చూస్తామో మనందరికీ ఒక నమ్మకం, ఫ్యామిలీ అందరితో కలిసి, అంటే అటు ఓటీటీలో వస్తే ఇంట్లో అందరూ లివింగ్ రూమ్లో కూర్చుని చూడొచ్చు, అదే థియేటర్లో వస్తే కుటుంబ సమేతంగా బయటకు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇలాంటి ఒక నమ్మకాన్ని మనందరికీ కలిగించుకుంది. అఫ్కోర్స్ ఈటీవీ విన్కి మాత్రమే కాదు, ఈ అలవాటు మనకి తరతరాలుగా ఈటీవీ నుంచి వస్తూనే ఉంది అని చెప్పాలి. సో, మన ఇళ్లల్లోకి, మన కుటుంబాల్లోకి, మన మనసుల్లోకి వెళ్ళడం ఈటీవీకి బాగా అలవాటైన విషయమే అని చెప్పాలి. సో, అలా చేసినటువంటి డెఫినెట్గా మన లెజెండరీ శ్రీ రామోజీరావు గారిని డెఫినెట్గా తలుచుకుంటూ, ఆయన ఇంతింతై వటుడింతైనే ఆయన ఎదగడం మాత్రమే కాదు, ఆయనతో పాటు ఎంతోమందిని, వేలాది మందిని, లక్షలాది మందిని పైకి తీసుకుని వచ్చి ఇండియన్ సినిమానే చాలా గర్వపడే ఒక స్థాయికి ఎదిగినటువంటి ఆయన్ని, మనందరినీ నడిపిస్తున్నటువంటి ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఇవాళ మన ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. సో, శ్రీ రామోజీరావు గారికి సంబంధించిన వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. చైతన్య దీపాలు
వావ్! దిస్ ఈజ్ నాస్టాల్జియా. ఐఎమ్ ష్యూర్ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా. సో యెస్, మరిక మూవింగ్ ఆన్. పాపం ప్రతాప్ సినిమాకి సంబంధించి నేను ఇందాకడి నుంచి పాపం అని ఎన్నిసార్లు అన్నాను అని ఒక కాంటెస్ట్ పెట్టొచ్చు అనమాట. అన్నిసార్లు ఆటోమేటిక్గా వస్తుంది. అయితే నేనే కాదు, నాకు ఇలా అలవాటు చేసినటువంటి ఒక వీడియో ఉంది. ఎందుకంటే పాపం తిరువీర్ గారిని చూసి అందరూ జాలి పడుతూ ఉన్నారు. మరి అసలు వాళ్ళందరూ ఎందుకు పాపం అంటున్నారు? ఒకసారి ఆ వీడియో చూద్దాము, దాని తర్వాత మనం ఏమైనా మాట్లాడుకుందాం. సో కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అరే గుర్తుపట్టావా? పాపం మంచి ఆర్టిస్ట్ రా. అరే అవునరా, పాపం మంచి సినిమాలు వేస్తాడు. అరే హీరోరా, పాపం స్టార్ అవ్వాలిరా. సార్ మేరీపట్నంకి వెళ్ళే బస్సు సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ప్రీ వెడ్డింగ్ మసూదా. సార్ మీ పేరెంట్స్ సార్? పాపం ఫీల్ అయినట్టున్నాడు, పేరు గుర్తుపట్టలేదని. పాపం రా, పాపం రా, పాపం రా, పాపం 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 పాపం. అసలైన పాపం ఏంటో నేను చూస్తాను మీ అందరికి. పాపం ప్రతాప్ కోసం పాపం తిరువీర్ గారు బలైపోతున్నారు. ఎస్, సో మొత్తానికి టీంలో సెట్లో అందరూ ఎక్కడ చూసినా పాపం పాపం అంటున్నారు. ఇంతకీ ఆ పాపం ఏంటి? అసలు ఎవరు పాపం? పాపం ప్రతాపేనా? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అంటే కొంచెం మనకి టీజర్ ద్వారా ఒక చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది అనేది టీజర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం టీజర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. పాపం సాయికృష్ణ గారు లేట్ అయినా వచ్చేస్తూ ఉన్నారు. రండి సాయికృష్ణ గారు. ప్రతాపు, ఇప్పటి వరకు మనం ప్రేమలో గెలిచాం. పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను. రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా, ఆ గొడవ వల్ల నా పొరుగు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరు. ఈ రోజు లోపల వస్తే మనతో మామూలు ఉండదు. అయ్యో బాబోయ్. ఈ పాడు ప్రతాప్ గదిలో మంచం పైన ఎట్టంటి పిల్ల తెచ్చి నెత్తినట్టున్నా. దాంట్లో ఏమైనా లోపం ఉందా? అదే కనుక నిజమైతే నిన్ను చంపి నేను చేస్తా. సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నమైనా చేసావా? అసలు సమస్య అనుకుంటే అన్ని సమస్యలానే ఉంటాయి. అసలు సమస్య ఏంటో చెప్పవే, నిమిషాల్లో దాని అంతా చూసి నెత్తికెళ్తా. నువ్వేమనుకోనంటే ఒక మాట అడుగుతా, అది పని చేస్తుందా? ఏది? అదే, అది పని చేస్తుందా? మా వాడు వీర ప్రతాప్. పాపం ప్రతాప్ అన్నారు. ఓకే, మేము కూడా పాపం అనుకున్నాము. కానీ ఇంతకీ పాపం ఎందుకు అని ఆలోచించే లోపే సమస్య 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 అంటున్నారు. అసలు ఏంటి ఆ సమస్య? ఇప్పుడు మేం పాపం, ఎందుకంటే ఆ సమస్య ఏంటో తెలియక April 17th వరకు వెయిట్ చేయలేక సతమతం అవుతున్న ఆడియన్స్ పాపం ఇక్కడ. కానీ
నాకు తెలుసు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఈ ముందు కూర్చున్న అందరికీ ఈ సమస్య ఏంటో తెలుసు, ఎందుకంటే టీంలో వర్క్ చేశారు కాబట్టి. ఇక్కడ తెలియంది ఎవరయ్యా అంటే నాకు, మా మీడియా వాళ్ళకే పాపం కదా. కాబట్టి ఒక్కసారి మనం ఏమైనా గెస్ట్లు చేసుకుని ఒకవేళ కరెక్ట్ అయితే మనం ఈ రోజు నుంచే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు, April 17th వరకు వెయిట్ చేయకుండా. కాబట్టి ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్, పాపం నిశాంత్ గారు ఫోన్లో బిజీగా ఉన్నా నేను డిస్టర్బ్ చేస్తూ ఆయన అడుగుదాం అనుకుంటున్నాను. సార్, పాపం ఆడియన్స్ ఆ సమస్య ఏంటో తెలియక కొంచెం ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు ఏమన్నా గెస్ట్ చేసి ఏమన్నా రివీల్ చేయగలిగితే బాగుంటుంది. కాబట్టి అసలు ఏమై ఉంటుంది పాపం ప్రతాప్ సమస్య ఏమై ఉంటుంది? పాపం మైక్ ఆన్ అవ్వాలి ఆటోమేటిక్గా అని తెలియట్లేదు దానికి. ఒక్క నిమిషం తీసుకోండి. ఎస్, లేదులేండి, అంటే ప్రాబ్లం రివీల్ చేయడం ఎందుకులే కానీ గెస్. బట్ పాపం ఆడియన్స్ అనే సినిమాలు తీయరు వీళ్ళు, సో అంతవరకు అయితే మనం సేఫ్. ఓకే, సూపర్ సూపర్ మాట చెప్పారు. మా హేమమాలిని నన్ను అడగదులే అన్నంత కాన్ఫిడెంట్గా చూస్తుంది, కానీ నేను అడుగుతా. అడగదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత అడగడం ఎందుకు? చెప్పు, ఏమనుకుంటున్నావు సమస్య? పాపం ప్రతాప్ సమస్య ఏంటి? అదే యాక్చువల్గా చెప్పేస్తే ప్లాట్ రివీల్ అబ్బా, అయిపోతుంది. నీకేదో తెలిసినట్టు. నేను చాలా వరకు కథలు చాలా కరెక్ట్ గా గెస్ట్ చేస్తాను. నాకు ఆ ట్రాక్ రికార్డ్ అవును, ఆల్రెడీ డబ్బులు అవార్డులు కూడా గెలిచేసుకున్నావు. మా ట్రాక్ రికార్డ్ అందుకే చెప్పొచ్చు కదా. వద్దు, చెప్పేస్తే ఆ సస్పెన్స్ పోతుంది. ఈ కథలో ఏదైతే ఆ జీల్ ఉందో అది పోతుందా. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. పాపం ఎంత పెద్ద మనసు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చేస్తున్నావా? ఎనీ గెసెస్? పాపం పనిచేయదు అని అనుకుంటున్నాను. అందులో క్లియర్ కనబడుతుంది కదా. మైక్ బాగానే పనిచేస్తుంది, చెప్పు. పాపం పనిచేయదు అని ఓకే, అని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, అంజలి ఎందుకా? పాపం అంజలి ఎప్పుడు లాస్ట్లోనే అడుగుతావు కదా అంజలి, అందుకే నీకు ఫస్ట్ టైం మైక్ ఇచ్చా. చెప్పు. నాకు ఫస్ట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లాస్ట్. మేబీ అంటే లైక్ మొత్తం కార్నర్ తిరువీర్ గారిని చేస్తున్నారు అంటే మూవీలో. బట్ నాకు ఎందుకో హీరోయిన్ వైపు నుంచి ఏమైనా ఉంటుందేమో, సంథింగ్ డిఫరెంట్ అని అనుకుంటున్నాను. సో అన్న డిఫరెంట్ కార్నర్. సో సమస్య హీరోయిన్ బుజ్జమ్మ అంటావు అనుకుంటున్నా. అందుకే పాపం ప్రతాప్ అంటావు. ఆఫ్ కోర్స్, అంటే చాలా వరకు కవర్ చేయడానికి ప్రేమించారు కదా. సో మేబీ అలా ఉంటుందేమో అని ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఏమో తెలియదు. మొత్తం ఇదేదో కొత్త ట్రాక్, కొత్త యాంగిల్ వచ్చినట్టుంది అంజలి నుంచి. పాపం మా తారక్ గారు చాలా ఎదురు చూస్తూ. మీకు తెలుసా, అది మీకు టీంకి ఉండే అనుబంధాన్ని బట్టి ఉంటుంది. మీరు గెస్ట్ చెప్పండి, పోనీ నిజంగా తెలుసా? కథ చెప్పండి. చెప్పండి. ఏది? పెళ్ళైన తరువాత కొన్ని రోజుల తర్వాత, అవును, Day 3 మూడో రోజు తర్వాత అవును, ఏం జరిగిందనేది పాపం ప్రతాప్ అనుకోవాలి. ఊళ్ళో అదంతా మేము టీజర్ లో చూసాం. అది ఎందుకు అనేది చెప్పమని చెప్పేస్తాను. యాక్చువల్గా చెప్పండి ఎందుకు, అదే కదా అడగడానికి వచ్చిన. సమస్య ఏంటి? ఫ్లై ఆఫా? దీని అర్థం ఏంటో ఒకసారి గూగుల్లోనో ChatGPTలోనో కొట్టండి ప్లీజ్. ఓకే, పాపం వేణుగారు డిస్టర్బ్ చేశాను. పగవాడు కూడా మీకు వచ్చిన కష్టం రాకూడదు. ఇనిషియల్ పాపం అనాల్సి వస్తుంది, మిమ్మల్ని చూస్తే పాపం వస్తుంది కదా. అవును, కానీ పాపం ప్రతాప్ ఎందుకు అయ్యాడో చెప్పండి. సినిమా చేస్తున్నారు కాబట్టి. అయ్యో, సినిమా చేస్తున్నందుక. మీరు ఎనీ గెసెస్? మేబీ అందరికీ ఉన్న ప్రాబ్లం, చాలామందికి బిగినర్స్ మిస్టేక్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా తనకి వచ్చి ఉంటుంది మేబీ అని అనుకుంటున్నాం. జల గెస్ అంతే. బిగినర్స్ మిస్టేకా? వీళ్ళు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా. ఒక్కొక్కళ్ళు ఫైనల్గా పాపం మంజుష అనేటట్టే చేస్తున్నారు. మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్తారా? సుధాకర్ చెప్పాడంటే మీరు ఏదో ఆన్సర్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. కమాన్, చెప్పండి. ఈగర్లీ వెయిటింగ్. కెమెరా ఫోకస్, జూమ్. ఎక్కడుంది? ఇటుందా? ఓకే. టీజర్లో టీజ్ చేశారు కాబట్టి అప్పుడే చెప్పేయడం కరెక్ట్ కాదు. ఈ మాత్రం మాకు తెలియక అడుగుతున్నామా ఏంటి? ఓకే, ఇదంతా కాదు కానీ తిరువీర్ గారు, మాకు తెలుసు మీరు సమస్య ఏంటనేది చెప్పరు, కానీ సమస్య అదేనా? మీరు ఎవరికి చెప్పరంటే చెవిలో చెప్తాను. బెటర్, మైక్ పక్కన పెట్టేసి. చూసారా, చెప్పిన వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారని నేను ఎవరికి చెప్పట్లేదు. ఇంత సమస్య పెట్టుకుని పాపం ప్రతాప్ అనకపోతే ఏమంటారండి? అందుకే పాపం. బుజ్జం ఎందుకు రాలేదు ఈరోజు? అలిగి వెళ్ళిపోయింది. ఇందుకే రాలేదు. ఎవరు వస్తారండి ఈ సమస్య ఉంటే మీ దగ్గరికి? ఏదో ఒక రోజు తగ్గించుకుంటానన్న ధైర్యం ఉంది నాకు.
అయ్యయ్యో! నేను సమస్య సమస్య అంటే ఏదో అనుకున్నాను. ఈ సమస్య అనుకోలేదండి బాబోయ్! ఓకే. సరే అయితే సమస్య చాలా పెద్దదే మరి. బుజ్జమ్మ పరిస్థితి ఏంటో రేపు ఏప్రిల్ 17న పాపం ప్రతాప్ అంటావా, పాపం బుజ్జమ్మ అంటావా అనేది చూడాలనిపిస్తుంది. అంజలి ఒక విధంగా కొంచెం కరెక్ట్‌గానే చెప్పావు. సో యెస్, మొత్తానికి సమస్య ఏంటో నాకు తెలిసిపోయింది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 17th థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి పాపం తిరువీర్ అని కాకుండా పాపం ప్రతాప్ అనుకుని థియేటర్స్ నుంచి బయటకు వస్తాం. యాక్చువల్గా పాపం తిరువీర్ అనేది కూడా ఈ మధ్య ఒకటి జరిగింది. ఎందుకంటే మేము తిరువీర్ తాతను చూసిన తర్వాత పాపం తిరువీర్ అనుకోవాల్సి వచ్చింది. సో మిమ్మల్ని చూస్తుంటే సడన్గా నాకు ఆ ఫోటో కూడా గుర్తొచ్చిందనమాట. ఓకే, సో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ హుక్ పాయింట్, ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్, కాన్సెప్ట్, ఇలా ఏదైనా కొత్తగా మనం చూడాలి, కొత్త ఇమోషన్స్ చూడాలి, మనలో నుంచి వచ్చే సమస్యలు, మనలో నుంచి వచ్చేటువంటి ఇమోషన్స్ రావాలి అని అంటే డెఫినెట్గా ఈటీవీ విన్ ఒరిజినల్స్ అలాంటి కంటెంట్ని మన ముందుకి ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంది. సో లాస్ట్ ఇయర్ చూసాము ఎన్ని మంచి సినిమాలు, ఎన్ని మంచి ప్రాజెక్ట్స్, దాని ద్వారా ఎంతమంది ఆడియన్స్, అభిమానులు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గద్దర్ అవార్డ్స్ అయితే అన్నీ మావే అన్న రేంజ్లో జరిగింది అని చెప్పాలి. సో అటువంటిది ఈసారి 2026లో కూడా మరొక మంచి సినిమాతో మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నారు సాయికృష్ణ గారు. సార్ ఇందాక మళ్ళీ వెతుక్కున్నాను సార్. ఓకే, రండి సార్, మీరు ముందుకు రండి సార్. ఇంతమందిని ముందుకు నడిపిస్తూ మీరు అలా వెనక ఉండిపోతే ఎలా? రండి. సో సాయికృష్ణ గారు అండ్ ఐ థింక్ నితిన్ గారు ఈరోజు పాపం రాలేకపోయినట్టున్నారు. సో ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి పాపం వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మీరు వినాలి కదా. ఇందాక నుంచి పాపం నా మాటలే వింటూ ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగా మా ప్రొడ్యూసర్స్కి వెల్కమ్ చెప్పేద్దాము. సో కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ రాకేష్ గడ్డం గారు అండ్ రుద్రదేవ్ గారు, ఇద్దరిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఆల్రెడీ అనగనగా లాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ సినిమాని మనందరికీ అందించినటువంటి ప్రొడ్యూసర్ రాకేష్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ విత్ ఎట్ అగైన్ అనదర్ వండర్ఫుల్ పిక్చర్. సో ఎస్, అండ్ పాపం మా డైరెక్టర్ గారిని కూడా పిలుద్దాము, దుర్గనరేష్ గారు. పాపం దుర్గనరేష్ గారు ఈ చిత్రాన్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, మరి ఆయన బయోపిక్ లాగా ఆయన సమస్యనా ఇది అనేది నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కుందాము. అండ్ డిఓపి గారు వచ్చారా? విశ్వేశ్వర్ గారు రాలేదా? ఓకే. అండ్ మా కేఎం రాధాకృష్ణ గారు పాపం ఈ సినిమా ద్వారా మళ్ళీ చాలా రోజుల తర్వాత మనల్ని ఎంటర్టైన్ చేయడానికి తన మ్యూజిక్తో, ఆల్రెడీ టీజర్లో చూసాము, నేటివిటీ అంటే కేఎం రాధాకృష్ణ గారు అనేది మరొకసారి రుజువు అయిపోయింది. సో వెల్కమ్ చెప్పేస్తూ మా పాపం ప్రసాద్ బెహ్రా గారు వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. సో ప్రసాద్ బెహ్రా గారు వన్ డెఫినెట్లీ అ గుడ్ రే ఆఫ్ కామెడీ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో ఈ సినిమాలో కూడా మనం ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ పాపం మా గెస్ట్లు కూడా ఇందాక నుంచి ఎదురు చూస్తున్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాం. పాపం మనరావు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ మా పాపం ప్రవీణ్ కండ్రెగ్ల గారు, ఏమిటో మంచి సినిమాలు అలా బ్యాక్ టు బ్యాక్ ఇస్తూనే ఉంటారు. ఆల్సో మా కో డైరెక్టర్ గారు పాపం గురువు గారు ఎక్కడున్నా సరే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ సాయి కిషోర్ గారు అండ్ సుహృద్ గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ పాపం మా ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు కూడా ఇక్కడే ఉన్నారంట, వారికి కూడా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్తున్నాం. అంటే పాపం పాపం అని వీళ్ళందరి ముందు ఎందుకంటున్నారంటే డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి కంటెంట్ తీయాలంటే పాపం వాళ్ళు దాని వెనకాల చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి. అండ్ ఎస్, రవి ఆంటనీ గారు వచ్చారా? రాలేదా? ఓకే, వస్తే కనుక స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాపం మంచి సినిమాలతో, పాపం మంచి పర్ఫార్మెన్సులతో ఎప్పటికప్పుడు మనందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటున్నటువంటి మా పాపం తిరువీర్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. పాపం ప్రతాప్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ప్రతాప్ లాగానే కనిపిస్తున్నారు ఈరోజు తిరువీర్ గారి కంటే కూడా. సాయి కృష్ణ గారు సార్ వెయిట్, ఓకే ఓకే సార్, అంటే మాకు ఫోటో ఆప్లో మీరు ఉంటే బాగుంటుందని.
పాపం ఎందుకండి అలా చేతులు కట్టుకుని ఇక్కడ నిలబడ్డారు? మీరు కూడా గెస్ట్లు ఇక్కడ ఉండొచ్చు కదా. ఎస్, ఒక్కసారి అందరూ అలాగే నిలబడితే మా ఛానల్ కెమెరాస్ కూడా అయిపోయిందా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారు ఒక్క అడుగు ముందుకు వేసి, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు ప్లీజ్. పాపమే నాకు తెలుసు, ఫస్ట్ మైక్ ఇస్తే కానీ ఏం చేయలేం. రండి, మాటలు మొదలు పెట్టేద్దాం. హలో హాయ్, ఇది చాలా ఫన్నీ మూవీ ఉంటుంది. మేము షూట్ చేసినప్పుడు కూడా చాలా ఫన్ ఉండే. సో ఐ గెస్ యూ పీపుల్ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మా కేఎం రాధాకృష్ణ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్, పాటలు ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి విశేషాలు? అందరికీ శ్రీరామనవమి అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. ఇది పాపం ప్రతాప్ ఫిలిం. ఈ సినిమా ద్వారా నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ చాలా ధైర్యంగా సంతోషంగా చెప్పగలుగుతున్నా. బ్యూటిఫుల్ మెలడీస్ అండ్ మాస్ బిట్ చేయగలిగే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా, పాపం ప్రతాప్ ద్వారా దొరికింది. నరేష్ డెబ్యూ డైరెక్టర్, బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా బాగా చేశారు. ఆయన చాలా కష్టపడ్డాడు, మంచి సపోర్ట్ చేశాడు. గ్రేట్. రాకేష్ గారి గురించి చెప్పాలి. ఆయనకు రీసెంట్గా గద్దర్ అవార్డు రావడం, రాకేష్ గారు అండ్ కో బోత్. ఈ సినిమా ద్వారా మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ అవార్డు రావాలని మనసారా కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా పాపం ప్రతాప పుణ్యం ప్రతాప నాకు తెలీదు. డెఫినెట్గా అందరికీ, ఈ టీం అందరికీ ఒక పుణ్యం కట్టుకుంటామని నాకు అనిపిస్తుంది. పాపం ప్రతాప్ టైటిల్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది సినిమా. నేను చూశాను, చాలా అందంగా చిత్రీకరించబడింది ఈ సినిమా. ఆర్టిస్టులు అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషలీ తిరువీర్ మంచి ఆర్టిస్ట్. తనది గతంలో కూడా నేను చూశాను ఫిలిమ్స్లో. అండ్ మంచి పర్ఫార్మర్ అండ్ విజువలైజేషన్ చాలా బాగా వచ్చింది. మంచి పాటలు చేసే అవకాశం నాకు దొరకడం నిజంగా లాస్ట్ ఇయర్ నాకు ఫ్లడ్ లాగా వచ్చింది ఆపర్చునిటీస్ ఆ టైంలో. బట్ గ్రేట్ జాబ్. మంచి పాటలు, మంచి రచనలు వచ్చాయి, మంచి కథనం. నరేష్కి ఈ సినిమా ద్వారా ఒక బ్యూటిఫుల్ సక్సెస్. అండ్ ఎస్పెషల్లీ ఈటీవీ విన్ వారికి, వాళ్ళు సక్సెస్లో ఇట్లా తేలుతూ ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఇంకా మంచి పెద్ద సక్సెస్ వస్తుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రెస్ వాళ్ళందరికీ, అభిమాన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. అండ్ మీ మ్యూజిక్ని ఎంజాయ్ చేయబోతున్నందుకు చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అనురాగ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీరాంజనేయులు విహారయాత్ర అంటూ మనందరి ముందుకి ఒక బ్యూటిఫుల్ మూవీని తీసుకొచ్చిన డైరెక్టర్. హలో అండి. ఈ టీం నాకు చాలా పర్సనల్. ఒకటి కోర్స్ ఈటీవీ విన్ ప్రాజెక్ట్, తర్వాత రాకేష్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ రెండూ కాకుండా తిరు వాజ్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ లాంగ్ టైం నాకు. ఇద్దరం ఫస్ట్ ఫిల్మ్ కాకముందర మెట్రోపాలిటన్ కెఫేలో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం.
సో అండ్ ఎప్పుడు ఏమంటారు మసూదలో కానీ ప్రీ వెడ్డింగ్ షోలో కానీ వీటిలో ఇంట్రోవర్ట్గా కనిపించిన తిరుని ఫస్ట్ టైం వైల్డ్గా ఓపెన్ చేసినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారికి అర్థమైపోయింది మైక్ ఆయన చేతికి వస్తుందని. ఎస్, ప్రవీణ్ కండ్రగుల గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి. ముందుగా అదే పాత్రికేయులందరికీ నమస్కారం. సో లైక్ పాపం ప్రతాప్ ట్రైలర్ చూసా, చాలా చాలా ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ ఈటీవీ విన్ ఫర్ ఇలాంటి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం. ఎప్పటి నుంచో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇట్స్ గోయింగ్ సో బిగర్. ఈ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి, యంగ్ డైరెక్టర్స్కి అందరికీ ఫస్ట్ ఏదైతే ఈటీవీ విన్నే కనిపిస్తుందో కొత్త కథ చెప్పాలంటే. సో అలాంటి ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వాళ్ళకి ఇచ్చినందుకు ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు ఈటీవీ విన్. అండ్ రాకేష్ గారు నాకు శుభం సినిమా నుంచి లైక్ తెలుసు, హీజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్. అండ్ లైక్ తను ఎప్పుడూ ఒక మంచి సినిమా తీయాలి, అండ్ లాస్ట్ ఇయర్ అనగనగా ఒక బ్యూటిఫుల్ స్టోరీతో అందరినీ ఆకట్టుకున్నారు. అండ్ దిస్ టైమ్ పాపం ప్రతాప్తో దిస్ టైమ్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఐ విల్ బీ సమ్ లైక్ మంచి డబ్బులు రావాలి ఈ సినిమాకి. దట్స్ వాట్ నేను ట్రైలర్ చూస్తే అదే తెలుస్తుంది. అండ్ డబ్బులు వచ్చే సినిమాలాగా అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ చాలా ఫన్ ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. అండ్ సో అండ్ ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ రాధాకృష్ణ గారు. అండ్ అప్పట్లో గోదావరి, ఆనంద్ సాంగ్స్ మీవి వింటూ ఉంటే అసలు అబ్బా ఇంత మెలోడీస్ ఇంత ఈ కాలంలో నాకు అసలు రాలేదు. అంటే నేను ఎప్పుడూ వినేవానండి, మీ మ్యూజిక్ హాంటింగ్గా ఉండేది. ఇప్పటికీ ఐ థింక్ దోస్ ఆర్ ద బెస్ట్ ఆల్బమ్. ప్రతి పాట ఆనంద్లో, ప్రతి పాట ఎప్పుడైనా మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు గోదావరి, ఆనంద్ పాటలు అలా వింటూ ఉంటే అలా ఉల్లాసంగా ఉంటుంది అసలు. సీరియస్లీ అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏమైపోయారు సార్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఎక్కడున్నారని వికీపీడియా ఎత్తుకుతూ ఉంటా మీ రీసెంట్ సినిమా ఏంటి అని. అండ్ మీ కమ్బ్యాక్, ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమ్బ్యాక్ సార్. అండ్ ఈ ఫిలింతో రావడం ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దుర్గా, అండ్ ఐ రియల్లీ వాంట్ లైక్ డెబ్యూ. ఐ నో ప్రతి పర్సన్కి ఒక ఫస్ట్ సినిమా ఆ పెయిన్, ఆ కసి అంతా పెడతారండి ఒక ఫస్ట్ సినిమా మీద. తను ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో సంవత్సరాల పెయిన్, అంత ఎఫర్ట్స్ అన్ని ఫస్ట్ సినిమా మీద పెడతారు. అండ్ ఐ కెన్ సీ దట్ ఎఫర్ట్స్. నాకు శుభం టైంలో కలిసిన చెప్తారు, తను ఎప్పుడు అంటారు తీయాలబ్బా మంచి కామెడీ, ఫన్, సో హెల్దీ కామెడీ, కమర్షియల్ సినిమా తీయాలి తను అంటూ ఉండేవాడు. సో ఐ కెన్ సీ ఆల్ ద ఎఫర్ట్స్ ఆన్ ద స్క్రీన్. సో డెఫినెట్లీ ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ తిరువీర్ ఆల్వేస్ అసలు ప్రీ వెడ్డింగ్ షో లాస్ట్ టైం మనం అందరూ అప్రిషియేట్ చేసాం. ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ ప్రైజ్ దట్ ఫిలిం. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన దాంట్లో. అండ్ ఈ ఫిలిం అంటే మీరు చేస్తున్న అన్ని ఫిలిమ్స్లో దిస్ ఫిలిం ఈజ్ మోర్ కమర్షియల్. అంటే అసలు కంప్లీట్ అవుట్ ఫన్. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా ఆ విండోలోని, ఇలా ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. ఐ థింక్ ఇప్పటివరకు సటిల్ యాక్టింగ్ చూశారు, ఇప్పుడు తిరువీర్లో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చూడబోతున్నారు అనిపించింది. అండ్ తిరువీర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ మన తెలుగులో. అండ్ హీ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ ఫిల్మ్ మేకర్స్, కొత్త కంటెంట్, కొత్త ఇది ఎంకరేజ్ చేస్తారు. సో డెఫినెట్లీ నేను పర్సనల్లీ చెప్తున్నా ఫ్రమ్ హార్ట్, ఐమ్ టెలింగ్, ఈ సినిమా నీకు మంచి డబ్బులు చేయాలి, మంచి కమర్షియల్లీ ఒక మెట్టు ఎక్కాలి. ఏ హీరోకైనా ఒక్క ఫ్రైడే అండి, ఒక్క ఫ్రైడేతో మొత్తం మారిపోతుంది. అండ్ మనందరికీ తెలుసు తిరువీర్ ఒక కంటెంట్ ఓరియంటెడ్ మళ్ళీ తీస్తారు. దిస్ ఫిలిం ఐ రియల్లీ హోప్ దిస్ ఫిలిం మేక్స్ మనీ అండ్ ప్రొడ్యూసర్స్కి లాభాలు రావాలి, ఇండస్ట్రీ బాగుండాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మా ప్రసాద్ బెహ్రా గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేంటి గాగుల్స్ తీసేశారా సార్? సెంటర్. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకి మా సినిమా కోసం ఎంత టైం వెచ్చించిన మీడియా వారందరికీ పేరు పేరున నమస్కారం అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, రాకేష్ గారికి అండ్ సాయి గారికి, కేఎం గారికి అండ్ మా ప్రతాప్, దుర్గా నరేష్ అందరికీ. సో సినిమా గురించి 2 ముక్కలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి.
జనరల్గా మనం హైదరాబాద్ డిగ్రీ పట్టా తీసుకొచ్చి ఓ జాబ్ సంపాదించి చెల్లికి పెళ్లి చేసిన అప్పులు తీర్చి ఇంట్లో సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. అమ్మాయి సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, తల్లిగా గృహిణిగా భార్యగా ప్రూవ్ చేసుకుందాం అని ఒక గొప్ప ప్రారంభం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అబ్బాయి ఈ సమస్యలన్నిటికీ ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా వేరు వేరు అంచనాలతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవుద్ది. కానీ చాలా వరకు బంధాలన్నీ భ్రమల్లోనే ఉంటాయి. మనం అది గుర్తించాం. కూర్చొని మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, కానీ మన కుర్చీలు కావాలి, మోకాలు నొప్పులు. సో దట్స్ ద ప్రాబ్లం అండి. సో అలాంటి ఒక థీమ్ ఇది. అంటే కథ ఇది కాదండి, కథ అనుకుంటున్నారేమో, ఇది కాదు కదా. అలకలు బాగుంటాయి, గిలిగజ్జాలు బాగుంటాయి. 4 గోడల మధ్యన గొడవ నలుగురిలోకి వస్తే, ఊరిలోకి వచ్చేస్తే ఆ గొడవ ఏంటి, ఆ గొడవ చుట్టూ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా అండి. అంతేగాని మంచం మీద పాపం ప్రతాప్ ఏం ఎరగ తీశాడండి కాదు ఈ సినిమా. పాపం ప్రతాప్ ఏం చేశాడని అయితే ఖచ్చితంగా కాదు అండి. ఇది మంచి సినిమా, అందరూ నవ్వుకునే సినిమా. ఎన్నో రోజుల నుంచి నరేష్ ఈ కథ పట్టుకొని చాలా తిరిగాడు, కానీ చివరికి ఈటీవీ విన్వారు అండ్ రాకేష్ గారు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళు మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఈటీవీ విన్ అండ్ రాకేష్ గారు. ఆ విషయంలో దాన్ని ఏమంటారు, మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి సార్. ఒక అనగనగా లాంటి సినిమా, లేకపోతే ఇప్పుడు వచ్చిన పాపం ప్రతాప్, రెండు అనగనగా మీకు ఎంత మంచి ఆ పేరు తీసుకొచ్చిందో ఈ పాపం ప్రతాప్ కూడా అంతే మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ మా తిరువీర్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. ఎప్పుడైనా ఆకలిస్తే నేను నరేష్ మంచి ఫుడ్ తినాలనుకుంటే తిరువీర్ ఇంటికి వెళ్ళిపోతాం, అంత మంచి ఫ్రెండ్. ఇప్పుడు అతని గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి, మనం దాని గురించి మాట్లాడుకుందాం ఉండాలండి డెఫినెట్గా. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, నేను ఈటీవీతో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం అనుబంధం ఉంది ఈటీవీతో. ఈటీవీ విన్న వాళ్ళకి ఈ మధ్యన కొంచెం అదృష్టం పట్టేసింది. ప్రతి సినిమా హిట్ అయిపోతుంది అని చెప్పి అందరూ అనేస్తున్నారండి. సంస్థ అంటేనో, ఈటీవీ విన్ అంటేనో గోడలో లేకపోతే కుర్చీలో, బెంచీలో, ఫ్యాన్లో కాదండి. యాజమాన్యం, దాని అధినేత సరైన నిర్ణయం తీసుకొని సరైన జడ్జిమెంట్ ఉన్న క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. డెఫినెట్గా వాళ్ళ నిర్ణయాలే ఇన్ని విజయాలకి కారణాలు అవుతున్నాయి. మీరు చేస్తున్న కథాసుధా కానీ, మీరు చేస్తున్న కొత్త డైరెక్టర్స్తో చేస్తున్న సినిమాలన్నీ నేను అన్నీ చూస్తున్నాను సార్. చాలా 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 బాగా చేస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఫోన్లో దొరకరు మీరు అంతే. అండ్ ఖచ్చితంగా పాపం ప్రతాప్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. బొత్తోడు అనే క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో, అది ఇంకా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీజర్ మీకు నచ్చితే షేర్ చేయండి, దీని గురించి మాట్లాడండి, నలుగురికి చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయం ఏదైనా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ అండి. కాదు, అంతా బాగానే ఉంది, కానీ మీరు చేసిన క్యారెక్టర్కి, మీరు చెప్పిన ఆ డీప్ స్పీచ్కి ఏమైనా సంబంధం ఉందా? నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే 2 నిమిషాలు వద్దండి. థ్యాంక్స్ చెప్పమని కాదు, కానీ సూపర్బ్ అండి, నిజంగా చాలా బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ మా రుద్రదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఫస్ట్ నరేష్ గారికి పెద్ద థ్యాంక్స్. సార్ కెమెరా. ఫస్ట్ నరేష్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. స్టోరీ చెప్పంగానే యాక్చువల్లీ ఫస్ట్ హాఫే నరేషన్ విన్నాము, కానీ ఆ ప్యాషన్ అవన్నీ చూసి అసలు ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్తో చేస్తే అది మా లక్ అనుకున్నాము. అండ్ అఫ్ కోర్స్ రాకేష్ లాంటి పార్ట్నర్ ఉంటే నేను అసలు ఎవరు తెలియదు కూడా తెలియదు నేను ఎవరికి. రాకేష్ గారే మొత్తం నడిపించుకుంటారు ముందు నుంచి. అండ్ అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. తిరు అమేజింగ్ ఆర్టిస్ట్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో మా ఈటీవీ నుంచి సాయి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యర్ సపోర్ట్. అండ్ కిషోర్ అఫ్ కోర్స్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఆయన ఇన్పుట్ లేకుంటే ఇంత మంచి అవుట్పుట్ వచ్చేదే కాదు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సూపర్ ప్రాస కూడా వచ్చిందండి మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ గడ్డం గారు ఇంకొక గద్దర్ అవార్డు కోసం కూడా రెడీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది మరి. సో పాపం మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫర్ ద కొలాబరేషన్ ఈటీవీ విన్ వారికి. ఇది ఈటీవీ విన్తో నా సెకండ్ ప్రాజెక్ట్. సాయి గారికి, నితిన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బాపినేడి గారికి వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు, చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి. లైక్ స్పెషల్గా చెప్పాలి అంటే ఆల్ ద క్యాస్ట్
అజయ్ ఘోష్ గారు, రాశి గారు, అండ్ హీరోయిన్ పాదల్ రాధాకృష్ణ, అండ్ ప్రసాద్ బెహ్రా, అండ్ దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, రఘుబాబు గారు, అట్లా చాలా మంచి క్యాస్ట్. చాలా రోజుల తర్వాత లైక్ మనం అప్పట్లో పెద్ద వంశీ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు చూసేవాళ్ళము. ఆ దాంట్లో ఉన్న కామెడీ ట్రాక్స్ చాలా వరకు అరే ఇది అప్పట్లో చూసినట్టుంది, భలే ఉంది ఇది అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఆడియన్కి థియేటర్లో వస్తుంది. లైక్ చాలా మంచి గోపరాజ్ రమణ గారిది, ప్లస్ ఊర్లో ఒక 4 పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరి మధ్య జరిగే ఒక కామెడీ సీన్స్ కానీ అవి ఇవి చాలా చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. 100% గ్యారంటీ ఈ సినిమా మాకు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే మన డిఓపి కానీ విశ్వేశ్వరరావు గారు కానీ, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్, అండ్ కేఎం రాధాకృష్ణ గారు మ్యూజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న సురేష్ బొబ్బిలి. అండ్ దెన్ మన కాస్ట్యూమ్ డిజైనర్స్ ప్రియాంక అండ్ ఆర్తి. అండ్ ఈ కంపెనీ, నేను కృషి ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీ ఫస్ట్ నుంచి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా, ఇది నా 3వ సినిమా అండి. ఫస్ట్ ఉస్తాద్ అని ఒక సినిమా చేశాను. ఈ 3 సినిమాలు కంటిన్యూగా మాకు ఫస్ట్ ఏడీగా పనిచేస్తున్న గురు కిరణ్ బత్తుల. సో ఫస్ట్ నుంచి హీస్ బీన్ ద సపోర్ట్ అండి. కంపెనీలో నాకన్నా ఎక్కువ మనోడికి ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. మొత్తం ఫుల్ వర్క్ ఫ్లో అంతా దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. అండ్ దెన్ ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, రామయ్య కానీ, నవీన్ కానీ, వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ నుంచి ఎప్పుడన్నా మార్కెట్లో ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు చాలామంది సపోర్ట్ చేస్తుంటారు. కొంతమంది వెండర్స్ ఉంటారు, లైక్ ఒక సినిమాలో డబ్బులు వచ్చినా రాకపోయినా కానీ దే లెట్ ఇట్ గో, నెక్స్ట్ సినిమాలో చూద్దాంలే అని. అట్లా తెలియకుండా బ్యాక్ ఎండ్లో చాలామంది సపోర్ట్ చేస్తుంటారు. అట్లా కేఎస్ఆర్ అవుట్డోర్ యూనిట్ అని మాకు లైట్ టీమ్ కానీ, అండ్ కెమెరాస్ ఈటీవీ త్రూ సపోర్ట్ చేసే కెమెరాస్ కానీ, అండ్ ఆల్ ద అదర్ చీఫ్స్ అండి, మేకప్ చీఫ్ విజయ్ అండ్ మేకప్ చీఫ్ నూకేష్ అండ్ కాస్ట్యూమ్ చీఫ్ విజయ్ అండ్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండి. గ్రౌండ్ లెవెల్ నుంచి అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. బడ్జెట్లో ఇంతే బడ్జెట్ ఉందంటే దాంట్లోనే సపోర్ట్ చేస్తూ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ ఈ సినిమా చాలా పెద్దగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ దిస్ విల్ మోటివేట్ అస్, లైక్ ఇది బాగా ఆడితే ఇట్ విల్ మోటివేట్ అస్ ఫర్ మోర్ ఫిలిమ్స్. చాలా మంచి సినిమాలు తీస్తాము. అండ్ 100% మా కంపెనీ నుంచి ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్తోనే పనిచేస్తాం మేము. 100% దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ మంచి కథలు ఉన్నాయంటే ఆల్వేస్ వీఆర్ దేర్ ఫర్ దెమ్. అండ్ దిస్ ఫిలిమ్స్ లైక్ దిస్, ఇఫ్ దీస్ వర్క్స్ వీల్ గెట్ మోటివేటెడ్ టు డూ అదర్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రొడ్యూసర్ అనిపించుకున్నారండి, మొత్తం టైటిల్ కార్డులోని పేర్లన్నీ గుర్తున్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా పాపం డైరెక్టర్ గారు ఒక్కసారి వీళ్ళిద్దరికి 2 షాట్ పెట్టుకోండి. ఇద్దరు హెయిర్ స్టైల్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. నాకెందుకో పాపం దుర్గా నరేష్ గారే పాపం ప్రతాప్ అని అనిపిస్తుంది. మరి నిజమో కాదో తెలుసుకుందాము. డైరెక్టర్ దుర్గా నరేష్ గారు మాట్లాడతారు. కదిపితే కన్నీళ్ళు వచ్చేలా ఉన్నాయండి. అక్కడ కూర్చునేవాడినండి, ప్రతి ఈవెంట్కి వచ్చేవాడిని ప్రసాద్ ల్యాబ్లో. ఇది అందరినీ ద్రాక్షలాగా ఉండేది నాకు. అక్కడ నుంచి చూస్తూ ఉండేవాడిని. ఈరోజు ఇక్కడికి వస్తుంటే మాటలు రావట్లే, ఏం మాట్లాడాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ రామోజీరావు గారికి అండి, సార్ మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను, ఎక్కడున్నారో కానీ నా మాటలు మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఉషా కిరణాలు అని ఎలా రాయించారో నాకు తెలియదు. మీరు భవిష్యత్తు గురించి మీరు వదిలిన ఉషా కిరణాల ఆలోచనలు నాలాంటి అప్కమింగ్ కష్టాలు పడే ప్రతి డైరెక్టర్కి తీర సంహరణాలు. ఇది వాస్తవం సార్. ఇక్కడ నా జర్నీ ఉన్నారా, ప్రతాప్ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం సార్. 2013లో వచ్చాను సార్ ఇండస్ట్రీకి. యుద్ధం చేస్తా సారీ పర్స్ కొట్టట్లేదయ్యా, నువ్వు ఎట్లా నాకు ఇబ్బంది ఉంది. ఒక 2 నిమిషాలు. 2013లో వచ్చాను సార్. యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇన్వెస్ట్ చేసింది ఏజ్ మాత్రమే ఇక్కడ. ఆ ఏజ్ కోసం ఇప్పటి వరకు నా లైఫ్ దీని మీద పెట్టేశాను. ఏజ్ పోయింది, ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ప్రయత్నంతోనే. ఎక్కడ నాకు ఇబ్బంది అయినా సినిమా చేయకుండా ఆపుకుంటానే వచ్చాను తప్ప సినిమా ఫెయిల్యూర్ అవుతుంది అన్న చోట నేను సినిమా చేయలేదు. ఖచ్చితంగా కొట్టాలి అనే టార్గెట్తోనే నేను నిలబడి ఉన్నాను. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నా, పాపం ప్రతాప్ రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసిస్తాను. మామూలు హిట్ అయితే అవ్వదండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని అంచనాలు దాటుతుంది ఇది. ఎందుకంటే నిన్న నైట్ కూర్చొని నాకు ఈవెంట్ ఉంది అని నా ఫ్రెండ్స్కి చెప్దామని ఫోన్ తీస్తే
ఎవరు లేరని చెప్పడానికి. ఇండస్ట్రీకి వచ్చాక నేను నా సినిమానే మిగిలింది వెనకాల, నాకు ఇంకెవరు లేరు. ఈరోజు నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. ఇది థ్యాంక్ యూ రాకేష్ గారు, సాయి గారు, నితిన్ గారు, క్రియేటివ్ హెడ్స్, కిషోర్ గారు. కథ విన్న దగ్గర నుంచి అండి ఈ రోజు వరకు, నేను ఇక్కడ నిలబడ్డ వరకు ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి ఈ షాట్ ఎందుకు తీసావు, ఇది ఎందుకు వేస్ట్ చేసామని ఒక్క మాట మాట్లాడలేదు సార్. ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది, బాగా తీయగలిగాను. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. 17వ తారీఖు వస్తుంది థియేటర్లకి. నాతో పనిచేసిన నా టీం, డైరెక్షన్ డిపార్ట్మెంట్, గురువు గారు, ఇంకా వాళ్ళు రాలేదు డైరెక్షన్ టీం, అందరికీ థ్యాంక్ యూ. అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మాట్లాడేది ఉంది, ఫ్యూచర్లో మాట్లాడతాను. ఇప్పుడు అందరి పేర్లు గుర్తు రావట్లేదు నాకు ఈ టెన్షన్లో. సార్ మాట్లాడతాను. సార్ మీరు మీడియా, థ్యాంక్ యూ సార్. అక్కడ మైక్ ఇచ్చి ఏమనుకుంటున్నారు పాపం అంటే, మీకు ఒకవేళ తెలిసి ఉండొచ్చేమో, చెప్తే పాడైపోద్ది సార్ సినిమా అని ఆపారు చూసారా, హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎంతకంటే ఇంకా ఒక మాట కూడా నా నోట్లోంచి రావట్లేదు. మీడియా మాత్రమే సినిమాని తీసుకెళ్తుంది. దీని వెనకాల కొన్ని సంవత్సరాల యుద్ధం ఉంది, ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. జస్ట్ మీ సాయం చేయండి, నేను ముందుకు తీసుకెళ్ళిపోతాను నా సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నితిన్ గారు రాలేదు, సాయి గారు థ్యాంక్ యూ సార్, సపోర్ట్ చేశారు. సుహృత్ మర్చిపోయాను. మీరు మనం కమర్షియల్ బడ్జెట్లో పడి ఒరిజినల్ సినిమాని, కథల్ని వదులుకుంటూ వెళ్తున్న టైం ఇది. నేను మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి కథని ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను సార్. నేను దశరథ్ గారి దగ్గర చేశాను. మళ్ళీ ఆ ఓల్డ్ని వెనక్కి తీసుకురావాలని, మనం ఏదైతే మిస్ అవుతున్నామో ఆ ప్రపంచాన్ని మళ్ళీ మనం కోరుకుంటామని ఆ ఓల్డ్లోకి వెళ్ళాను. ఎంటర్టైన్మెంట్ అనే ఒక సినిమాని మిస్ అవుతున్నాం, ఆ సినిమాని నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సూపర్ సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్ సార్. ఇందాక ఒక ఇద్దరు మర్చిపోయానండి. స్పెషల్ థ్యాంక్స్ మన అనురాగ్కి అండ్ ప్రవీణ్ గారికి, పిలవగానే వచ్చారు. అండ్ ఆల్సో మా క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కిషోర్ అండ్ సుహృత్ మాట్లాడితే వినాలని ఉంది నాకు ఈరోజు ఖచ్చితంగా. వీళ్ళిద్దరూ డే అండ్ నైట్ ఎడిట్ షూట్ దగ్గర పడున్నారండి అలాగా. అలా డే అండ్ నైట్ నితిన్ వీళ్ళిద్దరూ డే అండ్ నైట్ దాని మీదే డైరెక్టర్తో పాటు కూర్చొని చాలా కష్టపడుతున్నారు మొత్తం సినిమాని సెట్ చేయడానికి పాపం. అండ్ ఆల్సో తిరు గురించి చెప్పడం మర్చిపోయాను. డే 1 నుంచి సినిమా కథ చెప్పినప్పటి నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నాడు సినిమా కోసం. సినిమా ఎంత గట్టిగా నమ్మాడంటే అంత గట్టిగా నమ్మాడు. అండ్ తిరుకి 100% తిరు ఎలా అయితే కథ నమ్మొచ్చాడో, ఈ సినిమా అవుట్పుట్ ఇంతవరకు తిరు చూడలేదు, డబ్బింగ్ అప్పుడే చూశాడు. 100% తిరు చాలా సర్ప్రైజ్ అవుతాడు సినిమా అవుట్ చూశాక. అండ్ చాలా పెద్దగా ఉంటుందండి సినిమా. అంటే ఇప్పటి వరకు తిరు చేసిన సినిమాలతో పోలిస్తే దానికి 3 times ఉంటుంది సినిమా. 100% ఖచ్చితంగా గ్యారంటీ తిరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసాం, ఇలా నిలబడితే దుమ్ము లేస్తుంది ఏకంగా రజనీకాంత్ గారి రేంజ్లో. సో ఎస్, సూరత్ గారు ప్రొడ్యూసర్ గారే అడిగాక ఇంకా మాట్లాడాల్సిందే. ప్లీజ్ కమ్. కిషోర్ గారు ప్లీజ్ కమ్. ఇద్దరు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. పర్లేదు, కావాలంటే చెరో మైక్ ఇస్తాను. ఇక్కడికి వచ్చిన మీడియాకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఒకటే చెప్పగలను, మేము లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా చేసిన తర్వాత చాలామంది రైటర్స్ వచ్చిన దగ్గరికి, అన్న థ్యాంక్ యూ అన్న, కొత్త రైటర్లకి మళ్ళీ మీరు తలుపులు తెరిచారు అని చెప్పారు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ సేమ్ మాట, అన్న థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కొత్త రైటర్లకు మీరు తలుపులు తెరిచారన్న అని చెప్పారు. నేను ఏం చెప్పగలనంటే, ఒక 3 ఏళ్ల కింద ఈ తలుపులు నిజంగానే మూసున్నాయండి. దానికి తాళాలు వేసి ఉండే, ఆ తాళం చెవి ఇచ్చింది ఈటీవీ విన్ అండ్ శ్రీ బాపిరెడ్డి గారు. అండ్ ఆ 2 తలుపులు తెరిచింది సాయి గారు, నితిన్ గారు. థ్యాంక్ యూ అండి. మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఇలానే ఉండాలనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, మేము మళ్ళీ తలుపులు తెరవబోతున్నాం, అది పాపం ప్రతాప్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాం. టీజర్ నచ్చితే సినిమా కూడా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. April 17th థియేటర్స్లో ఈ సినిమా చూడండి.
మీ అందరు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో ఎస్, మరి ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అలాంటి ఎంతోమంది కళల్ని నెరవేరుస్తూ ప్రేక్షకులందరినీ అలరిస్తూ బోలెడంత పుణ్యం మూటగట్టుకుంటున్నటువంటి మా ప్రొడ్యూసర్స్, అఫ్ కోర్స్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ అండ్ అఫ్ కోర్స్ రామోజీరావు గారు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ నౌ రిక్వెస్టింగ్ సాయి కృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, మా పిఆర్ వంశీశేఖర్కి, ఇవి మీడియాకి మన నిరంతరం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పాపం ప్రతాప్, వీరప్రతాప్ ఎలా మారాడు అనేది ఈ కథ. సో April 17th మీరు థియేటర్లో చూడొచ్చు ఈ సినిమాని. నేను ఈ ఆపర్చునిటీని జస్ట్ సినిమా గురించి చెప్పడానికి తీసుకుంటున్నాను. చాలా సందర్భాలు మళ్ళీ దొరుకుతాయి, అప్పుడు టీం గురించి అందరి గురించి మాట్లాడతాను. పాపం ప్రతాప్ అనే సినిమా ఏంటంటే, మనం తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు ఫిల్మ్స్ కానీ స్కేల్ చేసుకుంటున్న ప్రాయంలో అది పాన్ ఇండియా కానీ లేకపోతే బిగ్గర్ స్కేల్ పెంచుకున్న ప్రాయంలో ఎక్కడో మనకి ఇష్టమైన సినిమాని మళ్ళీ చూడలేకపోతున్నాం, మళ్ళీ తీయలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు ఒక ఎస్వి కృష్ణారెడ్డి లాంటి సినిమా కానీ, ఒక ఈవీవి సినిమా లాంటి సినిమాలు కానీ, ఒక జంధ్యాల లాంటి సినిమాలు కానీ, సో ఇలాంటి సినిమాలు మనం చూసి మన ఇష్టపడి ఈ స్టేజ్ మీదకి వచ్చి సినిమాలు తీయడం స్టార్ట్ చేసాం. మళ్ళీ మీ అందరికీ అలాంటి ఒక సినిమా, మీకు ఇష్టమైన సినిమా, మీకు నచ్చిన సినిమా మళ్ళీ ఒకసారి చూపించడానికి వస్తున్న సినిమా పాపం ప్రతాప్. సో పాపం ప్రతాప్ April 17 ఇన్ థియేటర్స్. సో టీజర్ ఎలా ఉందో సినిమా కూడా అంతే అలానే ఉంటుందండి. ఫన్ ప్లస్ ఎమోషన్ అంతే. సో పాపం ప్రతాప్ 17th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సూపర్ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్లాక్ బస్టర్ కోసం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు అండ్ నితిన్ గారు, మిస్సింగ్ యూ హియర్ టుడే. అండ్ అఫ్ కోర్స్ మా పాపం ప్రతాప్, వీర ప్రతాప్ తిరువీర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రామోజీరావు గారి వీడియో ప్లే అవ్వగానే నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఏంటంటే, నాకు సినిమాలు అనేవి తెలిసింది త్రూ ఈటీవీ. చిన్నప్పుడు 9:30కో 9కో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాలు చూడడానికి పక్కింట్లో టీవీలో వాళ్ళు ఏం చెప్పినా, పని చెప్పినా వినేవాడిని. సో మొక్కజొన్నలు అలా, కొత్తిమీర కట్టలు కట్టాలా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే సినిమా చూడనిస్తారు. అలా టీవీలు చూడడం, రేపు వెళ్ళి స్కూల్లో వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయడం, రాత్రి సినిమా చూసాము ఇలా ఉండింది అని. అలా నాకు సినిమాలు పరిచయం. అండ్ ఈరోజు ఈటీవీ విన్కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. ఇక్కడే ఉన్నాడు అనురాగ్, ఇక్కడే ఉన్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర తీసుకొచ్చినప్పుడు కొత్త ఓటీటీ ఏం చేస్తారో, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటున్నారు, ఎందుకు లేబ్రో థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని. అది చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన సినిమా నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇలా స్క్రీన్ మీద సినిమా ఉంటేనే సినిమా అనుకునే మైండ్ సెట్ అప్పుడు. సో అలా నేను అనురాగ్తో అప్పుడు వీరాంజనేయులు చేయలేకపోయాను. ఈరోజు నా లైనప్ చూసుకుంటూ ఉంటే నా నెక్స్ట్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది, ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఈటీవీ సినిమా, ఒకప్పుడు శ్రీమతి అనిత ప్రజెంట్స్ అని, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని ఒకటి బ్యానర్ లోగో పడగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అలాగా ఈటీవీ విన్ ఎమర్జ్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇన్స్పైరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది షార్ట్ పీరియడ్లోనే. అండ్ నరేష్, ఇక్కడ నేను కృషి ఎంటర్టైన్మెంట్కి, ఈటీవీ విన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే, నరేష్ నాకు 2021లో ఈ కథ చెప్పాడు. ఒక దర్శకుడు ఒక కథను పట్టుకొని ఇంతకాలం తిరుగుతున్నాడు అంటే తను ఎంత నమ్ముంటాడు మీరు ఊహించుకోవచ్చు. సో నరేష్, ఈటీవీ విన్ వాళ్ళు ఓకే చేశారు అన్నప్పుడు నరేష్ కోసం ఈ సినిమా చేద్దాం అనిపించింది. ఎలా ఉన్నా ఎలా చేసినా కూడా అంత తిరిగాడు ఈ కథ పట్టుకుంటాను. సో రాకేష్ గారికి, రుద్రదేవ్ గారికి అండ్ ఈటీవీ విన్ గారికి థ్యాంక్ యూ. ఇంకా పాపం ప్రతాప్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం సటిల్ యాక్టింగ్ నుంచి కొంత నరేష్ నన్ను ఛాలెంజ్ చేయించడం మొదలుపెట్టాడు వర్క్షాప్ నుంచి. నాకు నువ్వు పాత సినిమాలో కనబడకూడదు, కొంచెం రా కమర్షియల్ స్పేస్కి రా, కొంచెం మారుద్దాం యాక్టింగ్ అని. సో కొంచెం నరేష్ ఏం చెప్పాడో అది వినుకుంటూ కొంచెం కష్టపడి చేశాను. అఫ్కోర్స్ అవుట్పుట్ చూసాక చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆన్ స్క్రీన్ ప్రతాప్ని, బుజ్జమ్మని చూడబోతున్నారు. ఆఫ్ స్క్రీన్ తిరువీర్ అండ్ ఆడియన్స్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. ప్రతాప్కి, తిరువీర్కి కామన్ పాయింట్ ఏంటంటే, బుజ్జమ్మ ఎలా అయితే చిన్నప్పటి నుంచి ఇష్టపడి 3 రోజుల్లో ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఆడియన్స్ సినిమాలు బాగున్నాయి అంటారు ఓటీటీలో చూస్తూ ఉండే. సో ఈసారి అది బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు థియేటర్లో కూడా డబ్బులు చేస్తాయి, తిరువీర్ సినిమాలు థియేటర్లో కలెక్షన్స్ వస్తాయనేలాగా ఇది ప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నాను.
సో ఈసారి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే అప్రిసియేషన్ ఓటీటీ నుంచి కాకుండా థియేట్రికల్గా నంబర్స్తో పాటు అప్రిసియేషన్ వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను పాపం ప్రతాప్ గురించి. అండ్ రాధాకృష్ణన్ సార్ కోటిలో 100 రూపాయలకి రేడియో కొనుక్కొచ్చుకొని ఆనంద్ పాటలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడిని. అండ్ థ్యాంక్ యూ, మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మా డిపార్ట్మెంట్ మొత్తానికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, బాగా కోఆపరేట్ చేశారు. April 17th మీకు యాక్చువల్గా మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో ఇందులో మోర్ దెన్ ప్రతాప్ అండ్ బుజ్జమ్మ నేను ఎంజాయ్ చేసింది ప్రతాప్ అండ్ వాళ్ళ నాన్న. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలాసార్లు మా నాన్న గుర్తొచ్చాడు నాకు. మా నాన్న ఉంటే ఇలాగే సపోర్ట్ చేసేవాడేమో, ఇలాగే గద్దించేవాడేమో అని. మీరు ఎంత నవ్వుతారో అంత ఏడుస్తారు. ఈ సినిమా కంప్లీట్ మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చిన్నపిల్లలతో సహా తీసుకెళ్ళి చూసే సినిమా. ఎక్కడ అసభ్యకరంగా కానీ అభ్యంతరకరంగానే ఉండదు. April 17th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సూపర్ తిరువీర్ గారు, వీ డెఫినెట్లీ ట్రస్ట్ యూ. అండ్ ఈసారి డెఫినెట్గా అందరం థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ, ఎస్ తిరువీర్ గారిని, ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్రసాద్ బెహ్రా గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, కేఎం రాధాకృష్ణ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ మా గెస్ట్ డైరెక్టర్స్ ఇద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. సో పాపం ప్రతాప్, మనం కంటెంట్ చూసాము, సమస్య ఏంటో మాట్లాడుకున్నాము. సో టీజర్ అయితే మనల్ని చాలా చాలా ఇంప్రెస్ చేసింది, క్యూరియస్గా వెయిట్ చేసేలా చేసింది. సో మరి ఇప్పుడు మా మీడియా ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో, ఆ సమస్య ఏంటో బయటికి లాగుతారా చూద్దాము. సో ఎస్, రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. తిరువీర్ గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధాకృష్ణ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. తిరువీర్ గారు సార్. హాయ్ అండి. హాయ్ సార్. బాగుందండి, టీజర్ బాగుంది సార్. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, హీరోకో లేకపోతే హీరోయిన్కో లేకపోతే వాళ్ళిద్దరికో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చూపించి ఆ ప్రాబ్లం మీద యాంటిసిపేషన్ క్రియేట్ చేసి థియేటర్కి రప్పించడం అనేది చాలా పాత స్ట్రాటజీ. అవును సార్. చాలామందికి వర్కౌట్ అయింది కూడా. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఆడియన్స్ బాగా సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయి, నిజంగా మీరు ఒక జెన్యున్ ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం అయినా చూపించినా సరే అది పెద్ద ఎక్సైట్ చేయట్లే. ఎందుకంటే ఆ క్యాంపెయిన్ ఎక్కువ బిల్డ్ చేసి, ఇప్పుడు ఇదివరకటి కంటే కూడా అగ్రెసివ్ డిజిటల్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా అగ్రెసివ్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక సినిమాకి కూడా అలాగే జరిగింది, సుహాస్ సినిమాకి కూడా. సో ఆ యాంటిసిపేషన్కి మీట్ అయ్యే సరిపోతుందని అనుకుంటున్నారా? 100% సార్. ఎందుకు సరిపోతుందని అంటున్నానంటే, ఆ ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇన్ రియల్ అప్పుడప్పుడు నేను కూడా అలాగే బిహేవ్ చేశాను. సో దాని తాలూకు సఫరింగ్ కూడా నేను చూశాను కాబట్టి, అఫ్కోర్స్ నాకేం అది వ్యాధి కాదు, కాకపోతే అది ఎలా ఉంటుంది అప్పుడప్పుడు జరిగినప్పుడు కూడా నేను మా ఇంట్లోనే చూశాను కాబట్టి, నేనే బిహేవ్ చేశాను కాబట్టి 100% అది నచ్చుతుంది. నా దాని మీదే సినిమా మొత్తం కాదు సార్, బ్యూటిఫుల్ ఎమోషన్. తను రాసుకున్న విధానమే అలా ఉంది. ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న కావచ్చు, ఒక కంప్లీట్ మీల్ లాగా డిజైన్ చేశాడు ఫిల్మ్. ఇది ఓన్లీ ఇష్యూనో లేకపోతే ఒక గజనీనో లేకపోతే ఒక ప్రాబ్లం బేస్డ్ సినిమా కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్ బేస్డ్ సినిమా. యా, యూజువల్లీ ఏంటంటే ఇలా టీజ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఇంటలెక్ట్ని కొంచెం క్వశ్చన్ చేసినట్టో లేకపోతే దానికి వచ్చిన టెస్ట్ పెట్టినట్టో ఫీల్ అవుతారు. అది వన్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు ఏంటంటే ఇంతే కదా అని ఈజీగా అనేస్తున్నారు ఇప్పుడు ఆడియన్స్. అవును సార్, అవును సార్. సో ఏంటంటే ప్రాబ్లం కంటే కూడా ఎక్స్పీరియన్స్, సినిమా వరల్డ్ బిల్డింగో లేకపోతే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా. బట్ క్యాంపెయిన్స్ మాత్రం ఈ ఒక ప్రాబ్లం చుట్టూరు రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము రిలీజ్ చేయబోయే కాంటెంట్స్ ఏవైనా కూడా ఈ ప్రాబ్లం అంటే లైక్ దీనికోసమే మీరు రండి అని కాకుండా, ఈ సినిమా మీకు ఏమి ఇవ్వబోతుంది అనేగా డిజైన్ చేయబడుతుంది సార్. అంటే మనం ఒక సినిమా 2 గంటలు 2.5 గంటలు చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్ బేసిక్గా. అది నవ్వు, ఏడుపు, కోపం, రివెంజ్ ఏదైనా సరే అది మీకు 100కి 110% ఇస్తుంది ఫిల్మ్. అంత గట్టిగా పేపర్ మీదే ఉండింది. అండ్ ప్రూవ్ అయ్యేది ఏంటంటే, ఎప్పుడైతే చదువుతున్నప్పుడు నవ్వొస్తుందో, సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్వొస్తుందో, అది పారామీటర్ సార్. అంటే అదిరిపోయింది అనే దానికి పారామీటర్. మేము చేస్తూ షార్ట్ ఆపేవాళ్ళం నవ్వు వస్తుంది అని. సో అంత బాగా వచ్చింది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు సార్, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాపం ప్రతాప్ అన్న టైటిల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి జస్టిఫికేషన్ కాకపోవచ్చు, కానీ మీకైతే 100% అవుతుంది.
పాపం రాధాకృష్ణ గారు. ఎందుకంటే కాదండి, మీ 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 సినిమాలు మీ పాటలు చూసిన తర్వాత ఇంకో పై స్థాయికి వెళ్తే బాగుంటుంది, ఇంకా పెద్ద సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. మీరు అంటే ఇంత మంచి సినిమాలు ఇంత మంచి పాటలు ఇచ్చిన మీరు డైరెక్టర్లకి ట్రెండ్కి ట్యూన్ కాలేకపోయారా, లేదా మీకు వాళ్ళు ట్యూన్ కాలేకపోయారా? తెలీదు, మేబీ నేనే కొంచెం ఎక్కువ వాళ్ళని రీచ్ కాలేదేమో అనిపించింది నాకు. బట్ పాపం ఏం కాదండి, పుణ్యమే. నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా దేవుడి దయ వల్ల. బట్ ఈ ఫిలింతో మంచి పాటలు మళ్ళొకసారి ఆడియన్స్ని అలరిస్తాయని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అందులో ఎలాంటి సందేహం లేదు. వస్తాయి, మంచి మంచి కథలు రావాలి. పెద్దగా నేను గ్యాప్ రావడం వల్ల నష్టపోయింది ఏం లేదు. అంటే మంచి సినిమాలు వస్తే చేసేవాడిని, అవకాశం వచ్చేది మీరు అన్నట్టు. బట్ ఓకే, ఐ హోప్ డెఫినెట్గా చాలామందికి ఇంకా నా పట్ల ఆ ఇష్టం అనేది ఉంది. డెఫినెట్గా మంచి డైరెక్టర్స్ని కలిసి మంచి కథలు వస్తాయి, వాటితో డెఫినెట్గా మంచి పాటలు ఇచ్చి అందరిని అలరిస్తానని అనుకుంటున్నా. ఈ సంవత్సరం డెఫినెట్గా చాలా మంచి పాటలు నా ద్వారా రాబోతున్నాయి. ఎస్పెషలీ పాపం ప్రతాప్, నరేష్ చాలా కష్టపడ్డాడు, అది నాకు తెలుసు. అండ్ రాకేష్ అండ్ టీమ్ అండ్ ఎస్పెషలీ ఈటీవీ విన్, ఆ బ్యాక్ ఎండ్ వాళ్ళు చేసిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. సాయి గారు, నితిన్, బాపిరెడ్డి గారు, గ్రేట్. అసలు వాళ్ళ అంటే కష్టపడకుండా ఎవ్వరికి ఫ్రీగా ఎలాంటి సక్సెస్ రాదండి. అది మాత్రం నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఆ రకంగా అందరూ కూడా కష్టపడ్డారు. మంచి సినిమా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అసలు అద్భుతం ఈ సినిమాలో. అంటే ఊరికే ఏదో అవకాశం వచ్చింది కదా అని పొగడలేదు, నిజంగా బాగా చేశారు. తమ్ముడు నరేష్ నిజంగా చాలా బాగా అందరితో చేయించుకున్నాడు, నో ప్రాబ్లం. అది ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది. రాకేష్ ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి. ఈటీవీ వాళ్ళకి కూడా బాగా డబ్బులు వస్తాయి. గుడ్ ఆపర్చునిటీ. నరేష్ గారు, మీరు మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోయారు. చాలా కాలంగా అంటే చాలా ఏళ్ళుగా ఈ కథ పట్టుకుని తిరుగుతున్నారు మీరు. కానీ ట్రెండ్లు మారుతుంటాయి, ఇంకో సినిమా ఏదో వచ్చి హిట్ అయిపోతుంటుంది. మన కథ మీద ఎక్కడో చోట చిన్న డౌట్ వస్తుంది, కథలు మార్చలేమో, కొత్తగా ఏదైనా ఇంకేదైనా ట్రై చేయాలేమో, జోన్ మార్చి వెళ్ళాలేమో అనిపిస్తుంటుంది కదా. మీరు డైవర్ట్ అవ్వకుండా ఒకే కథ మీద స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఎలా అవ్వగలిగారు? అంటే అతిశయోక్తని కాదు సార్, రామాయణ మహాభారతం మార్చలేం కదా సార్. ఒక రైటర్ రాసుకున్న కథ, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది మనకు అర్థమైపోతుంది సార్. దాని కెపాసిటీ ఏంటి, అది ఎంత మోస్తుంది, ఒక స్టేజ్ తర్వాత ఇది ఉంటుందా ఉండదా అని. నేను రాసింది ప్యూర్ ఎమోషన్స్ సార్. ఆ ఎమోషన్స్కి ఎండ్ ఉండవు. మీరు ఏ టైంలోనే చెప్పండి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తీసినా ఇదే కథను తీయండి, ఆడే గ్యారంటీ. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్స్, మనందరం ఫేస్ చేసే ప్రాబ్లం, మనం పట్టించుకొని ప్రాబ్లం. అది థియేటర్లో చూసిన తర్వాత మెస్మరైజ్ అవుతారు. సో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్. ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అంటే తండ్రి ఎమోషన్ మారదు సార్, మదర్ ఎమోషన్ మారదు, వైఫ్ ఎమోషన్ మారదు. ఈ ఎమోషన్స్ ఎప్పుడు వాటికి బ్రేక్ అనేది ఉండదు. నేను అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. దీంట్లో పాతపడే పాయింట్ ఏం లేదు సార్. మీరు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. తిరువీర్ గారు సార్ ఇక్కడ అంటే ఎవరైనా యాక్టర్ తను చేసే సినిమాలతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు చాలా తక్కువ సినిమాలతో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోండి. తిరువీర్ అంటే ఒక సినిమా చేస్తే కంటెంట్ ఉన్న సినిమా చేస్తాడని చెప్పి. సో అయితే బట్ మీరు చేస్తున్న సినిమాలు లైనప్ చూస్తుంటే ప్రతిదీ కూడా ఎక్కువగా రూరల్ టచ్ ఉన్న సినిమాలు. రూరల్ అంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ నన్ను బాగా రిలేటబుల్గా ఫీల్ అవుతున్నారు, లేదా నాకు అవి బాగా సూట్ అవుతాయని మిమ్మల్ని మీరే ఎంచుకుని వాటి వైపు వెళ్తున్నారా? చాలా వింటాను సార్, కొన్నే రేర్గా నచ్చుతాయి, ఆ నచ్చే వాటిలో ఇవే మిగులుతున్నాయి. సో ఇది ప్లాన్ చేసింది కాదు. అండ్ రెండోది, నాకు ఇంకా చూస్ చేసుకునే లగ్జరీ రాలేదని అనుకుంటున్నాను సార్. నేను ఇది చేస్తాను, ఇలాంటి కథలు చెప్పండి అని. సో ఉన్న వాటిలో బెస్ట్ ఏది ఉంది అది పిక్ చేసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అనుకుంటే ఒక అబ్బాయి పెట్టాడు, వీడు ఊరు దాటి రాడా అని. సో ఊరు దాటి రావాలని నాకు ఉంది, కానీ కథ నచ్చాలి కదా సార్. సో అందుకని మేబీ వాళ్ళకి నేను ఊరు వాళ్ళ కనబడుతున్నా, ఊరేమది ఊరు వాళ్ళ కనబడుతున్నానా, లేకపోతే బడ్జెట్లో సెట్ అవుతానా, ఇలాంటి కథలు నాకు నచ్చుతున్నాయా తెలియదు, కానీ ఏది ప్లాన్ చేయట్లేదు సార్, అలా జరిగిపోతుంది.
అంటే ఇందాక ఇక్కడ ఒక చిన్న దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో మిమ్మల్ని అంటే ఇన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఎవరు ఇతని పేరేంటి ఇలా అంటే బేసిక్గా ఏంటంటే ఎవరో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెయ్యరు. బట్ అంటే మీకు ఏంటి అది చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా కోసం ఏదైనా చేద్దామనా లేదంటే లేదు సార్. ఏం ప్రూవ్ చేయాలనుకుంటారా వీడియో? రీసెంట్ సార్, లాస్ట్ 10-15 డేస్ 2 ఎక్స్పీరియన్స్లు చెప్తాను. విజయవాడకి ఫ్లైట్లో వెళ్తున్నాను నేను. నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నారు. సమ్ డేట్స్ ఇష్యూ ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను. పక్కన నేను చూసి సినిమా ఇండస్ట్రీయా అన్నాడు. అంటే అవును సార్ అన్నాను. సినిమా ఇండస్ట్రీ అన్నాడంటే గుర్తుపట్టలేదని అర్థం. అవును సార్ అన్నాను. ఏం చేస్తుంటావు ఇండస్ట్రీలో అన్నాడు. ఇప్పుడు నేను యాక్టర్ అంటే ఏం సినిమా చేసావు, ఎప్పుడు వచ్చింది ఇదంతా ఎవరు చెప్తారని, అసిస్టెంట్ డైరెక్టర్ అండి అన్నాను. అవునా, ఏం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు ఏ పేరు చెప్తే మళ్ళీ ఏ క్వశ్చన్ అడుగుతాడని ఓజీ అండి అన్నాను. ఓ ఓకే అన్నాడు, అంతే. అక్కడికి ఎండ్, కాన్వర్జేషన్ కట్. మొన్న భగవంతుడు షూట్ చేస్తున్నాను నేను అనంతపూర్లో. నేను కో డైరెక్టర్ గారు సెట్లో ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన బండి వేసుకొని వచ్చాడు స్పీడ్గా, లోకల్ ఆయన ఎవరో. క్యారవాన్లో అవన్నీ బాగా చూశాడు. ఎవరండి హీరో అన్నాడు. కో డైరెక్టర్ ఒక సెకండ్ కాన్షియస్ అయిపోయాడు. పక్కన నేను నన్ను ఏం చెప్పాలో ఎలా అనుకుంటాడని. ఇది నాకు రెగ్యులర్గా అవుతుంది సార్. నన్నే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనుకోవచ్చు, ఇంకా డే అనలేను కానీ నన్నే అడుగుతారు హీరో ఎవరండి ఈ సినిమాలో అని. నాకు మసూదాకి అది బిగినింగ్ నుంచి కూడా అలవాటు. నేను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను. నేను మసూదాకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టు మీరు డ్రైవరా అని అడిగాడు. కాదరా బాబు హీరో అంటే, నేను నమ్మను, హీరో అయితే గొడుగు ఉంటుంది పక్కన మనిషి ఉంటాడు అన్నాడు. మొన్న అమలాపురంలో షూట్ చేస్తుంటే కాళికామాత వేషం అది వేస్తుంటే వాళ్ళు వచ్చారు. వెళ్ళి చూస్తున్నాను వాళ్ళు మేకప్ వేసుకుంటుంటే. హీరో ఎవరండి అన్నాడు. అంటే నేనే. అంటే సర్లేండి హీరో ఎవరో చెప్పండి అన్న. నేనేనయ్యా అంటే అప్పుడు కానీ పక్కన వాళ్ళు చెప్తే కానీ నమ్మలేదు అతను నేను హీరో అని. సో అలవాటే నాకు అది. ఒక రకంగా అంటే మీ రియల్ లైఫ్ని తీసుకొచ్చి అక్కడ సగం ఐడియాస్ నేను ఇచ్చినవి సార్ అవి. ప్రసాద్ బెహ్రా గారు అయ్యా, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏదో యోగి వేదాంతి సిద్ధాంతి చెప్పినట్టు ఉంటాయి. బట్ మీరు చేసే పాత్రలు చూస్తుంటే కనుక దానికి పూర్తిగా డిఫరెంట్గా అంటే ఇది కూడా ఏంటి మీరు చూస్ చేసుకుంటున్నారా లేకపోతే వస్తున్నాయా లేకపోతే మిమ్మల్ని చూస్తే అలాగే రాయాలనిపిస్తుందా మీకు? థ్యాంక్స్. పాత్రలు అన్నారు, పనులు అనలేదు. చూస్ చేసుకోలేదండి, వస్తున్నాయి అంతే. యాక్చువల్లీ నేను వేరే క్యారెక్టర్ అనుకోకుండా నా చేష్టలు చూసి ఆ క్యారెక్టర్ మా డైరెక్టర్ గారు ఇచ్చారు. ఒరిజినాలిటీ ఉందంటే ఏదో మరి మొన్నటిని అయిపోద్దేమో కదా ఒరిజినాలిటీ లేదండి అందులోని. అలాంటి క్యారెక్టర్ అయితే ఊర్లో ఉంటుంది జనరల్గా. పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది, చిన్న గొడవ దాన్ని పెద్ద చేసి పంచాయతీ వరకు ఎలా తీసుకెళ్ళి ఒక మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఊర్లో చాలామంది ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ అండి. అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ ఊర్లో ఉండే ఒక క్యారెక్టర్. నరేష్ గారు అంటే యాక్చువల్గా ఎవరన్నా మనం మీ ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంత మంచి బ్యానర్ వచ్చి ఇదంతా అన్నప్పుడు ఏంటంటే రాధాకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ట్యూన్స్ కింద ముందు మన వాళ్ళు చెప్పినట్టుగానే నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన మ్యూజిక్ డైరెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే అలాంటి చాయిసెస్ అనేవి చాలా మన మైండ్లోకి రావడమే లేట్గా వస్తాయి. బట్ కాకపోతే మీ ఫస్ట్ సినిమాకి పాపం ఒక ఇంతకుముందు ఆయన చేసినవన్నీ కూడా మనం చూస్తే ఏంటంటే ఒక సోల్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇదేమో ఒక చిన్న కామిక్ టచ్ ఉన్నది. దీనికి ఎందుకు అనిపించింది మీకు కేఎం రాధాకృష్ణన్ గారు నా ఫస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? సార్ నేను మెలోడీస్ బాగా ఇష్టం సార్ నాకు. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ మాంటేజెస్ సార్. కానీ మీకు సాంగ్స్ డ్యూయెట్లా ఉంటాయి, వింటూ ఉంటే వినే పాటలు అవుతాయి. సినిమా చూస్తే ఎక్కే పాటలు కాదు, బయట ఎక్కేస్తాయి పాటలు. సో ఈ పాటలు కావాలి అంటే నాకు ఎక్కువ ఈయన ప్యాటర్న్ ఇష్టం. అసలు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో కనుక్కుందామని చెప్పేసి ఒక రోజు వెళ్ళాను. అప్పటికి సినిమా ఓకే అవ్వలేదు, ఏమవ్వలేదు. కథ రాసుకొని ఈ కథకి ఈయన కావాలని వెళ్ళాను అంతే. వెళ్తే చెప్పు ఖాళీగా ఉన్నాను నేను మ్యాటర్ అన్నాడు. కథ చెప్పిన తర్వాత కథ బాగుంది ఎప్పుడు చేద్దాం అన్నాడు. ప్రొడ్యూసర్ లేడు అన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక 2-3 సార్లు కాల్ చేశాడు. కథ బాగుంది వదిలేకు, నేను ఎప్పుడు ఉంటాను అన్నాను. అది నాకు నచ్చింది సార్. నచ్చిన తర్వాత నేను ఆ కథకి ట్యూన్లు వినిపించారు కొన్ని. ఆయన దగ్గర ఉన్న ట్యూన్లు వింటే సార్ మీరు నమ్మరు, ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వకపోతే నేను రాసిస్తాను సార్, అల్టిమేట్ ఉంటాయి సాంగ్స్. మళ్ళీ మీరు గోదావరి చందమామని చూస్తారు అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు నిలబడే పాట ఇంకోటి వస్తుంది. అది గ్యారంటీ సార్, నాది గ్యారంటీ. అట్లా 3 పాటలు ఉన్నాయి సార్. 3 పాటలు బలంగా ఇచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ కొన్ని పాటలు వినిపించారు. ఆయన దగ్గర ట్యూన్స్ ఉన్నాయి, అది నచ్చింది, లాక్ చేసుకున్నాను సార్ నేను అంతే. సాయి గారు ఇక్కడ సార్ హాయ్. పాపం ప్రతాప్ సార్ కంటెంట్ థియేటర్ అంటే థియేటర్లో రిలీజ్ అయినంత కంటెంట్ ఉన్నటువంటి సినిమానేనా? అదేంటని అలా అడిగారు అంటే అవును సార్, అవును. అంటే బేసికలీ లిటిల్ లైట్స్ అనే సినిమా ఉంది కదా, అది డే 1 ఓటీటీకి అనేది తీసాము. బట్ థియేటర్లో రిలీజ్ చేయడం సర్ప్రైజ్ చేయడం జరిగింది. తర్వాత రాజోచి రామయ్య కూడా అంతే. సో మా మెట్రిక్ ఏంటంటే, మా మెట్రిక్ అనే కదా ఎవరి మెట్రిక్ అని ఏంటంటే ఒక కాంటెంట్ జనాల్ని అప్రిషియేట్ చేస్తా లేకపోతే డిసప్పాయింట్ చేస్తా అనేది.
సో మేము డెఫినెట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే థియేటర్ అయినా ఓటీటీ అయినా ఏదైనా ఎక్కడైనా ఈ కాంటెంట్ అనేది అప్రిషియబుల్ కాంటెంట్, చాలా బాగుంటుంది కాంటెంట్. సో థియేటర్లోనే ఫస్ట్ నుంచి థియేటర్ కనుక్కొని చేసింది థియేటర్ సినిమా అనేది. ఎందుకంటే మొన్న శివాజీది ఒకటి వచ్చింది, శివాజీ అదే అండి, అదొక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇప్పుడు మనందరం దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ కాబట్టి మాట్లాడుతున్నాం. సో రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ అయినా అప్రిషియబుల్ అయినా ఎక్స్పెరిమెంటింగ్ అయితే మారదు. అండ్ దిస్ కాంటెంట్ థియేటర్కి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫస్ట్ మీకే ప్రివ్యూ చూపిస్తాను, మీరే చెప్పండి చూసి. యాక్చువల్లీ చెప్పాలంటే April 17th అంటే ఇక IPL స్టార్ట్, March 28th నుంచి స్టార్ట్ అవుతుంది. అవును సార్, అవును. ఇప్పుడు IPL చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది సినిమాల పైన, 100% పడుతుంది. సో మరి ఈ టైంలో సినిమా రిలీజ్ అంటే కొద్దిగా మీకు ఇబ్బందే కదా? అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. బేసికల్లీ 17th April అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయే నెక్స్ట్ డే ఇది. సో ఈ సినిమా ఫ్యామిలీ అందరు కూర్చొని వాచ్ చేసే సినిమా. సో ఫ్యామిలీ అందరు కూర్చొని IPL చూస్తారా సినిమా చూస్తారా అంటే సినిమాని చూస్తా అని చెప్పారు. సో అందుకని 17th date అలాగ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే రిలీజ్ తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి ఏంటంటే IPL ఎంత ఎఫెక్ట్ పడింది ఏంటి అని. అయ్యి ఉండొచ్చు సార్, బట్ వీ ఫీల్ ఇట్ ఇస్ గుడ్ డేట్ అని సార్. తిరువూరు పాపం ప్రతాప్, భగవంతుడు ఈ రెండింటి కంపేర్ చేస్తుంటే ఎలా ఉంటుంది మీరు ఈ క్యారెక్టర్? అసలు ఏ మాత్రం 0.1% కూడా పోలిక ఉండదు. సో దేనికి అదే స్పెషల్. సాయి గారు సార్, మీ గత సినిమా ఓటీటీకి అనుకుని థియేటర్కి వచ్చారు కదా, దాని విషయంలో ఎక్కడ మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు? ఏమన్నా కొంచెం మీకు రిగ్రెట్ ఏమన్నా ఉందా ఆ విషయంలో? రిగ్రెట్ అంటే ఒకటే విషయంలో రిగ్రెట్ ఉందండి, ఏంటంటే ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసినాం అనే విషయంలో రిగ్రెట్ ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి అవ్వకుండా చూసుకుందాం అనేది ట్రై చేస్తాము. అదే లిట్లాట్స్ కూడా అది చెప్పా కదా మీకు, ఓటీటీ కని చేసి థియేటర్లో అప్లాస్ వచ్చింది. సో ఐ డోంట్ ఫీల్ థియేటర్ అయినా ఓటీటీ అయినా వేరే వేరే అని అనుకోవట్లేదు. బట్ రిజల్ట్ మీకు డిసప్పాయింట్మెంట్ ఉంది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. ఇందాక ప్రసాద్ బెహ్రా గారు స్పీచ్లో మీరు ఫోన్లో దొరకరు అని చెప్పి అన్నారు. ఏంటి సార్ దానికి? లేదు, జస్ట్ క్యాజువల్గా అన్నారు ఆయన, అంతే. తిరువీర్ గారు ఇక్కడ మీరు ఇందాక అంటే మీరు సెలక్షన్ విషయంలో ది బెస్ట్ సెలక్షన్ అంటే మీ స్క్రిప్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి ఒక మార్క్ వచ్చేసింది మీ మీద. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంకా నాకు అంత చాయిస్ రాలేదు అని. అంటే కమర్షియల్గా ఆ సక్సెస్ వస్తే ఆ చాయిస్ వస్తుంది, ఇంకా ద బెటర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని మీరు భావిస్తున్నారు ఎట్లాగా? అంటే బెటర్ అంటూ లేదు సార్. కమర్షియల్గా ఎప్పుడైతే మన సినిమాలు నంబర్స్ చేస్తాయో, మనం ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాము అనేది మనకు పర్సనల్గా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. తెచ్చే వాళ్ళ దగ్గర నుంచి, మనం ఎక్స్పెక్ట్ చేసే కథల నుంచి. సో నేను ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు అనేది నాకు అర్బన్ స్టోరీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అట్లీస్ట్ 1-2 అన్నా చేద్దామని. నన్ను ఎందుకు కైండ్ ఆఫ్ ఇదే దాంట్లో చూస్తారు అంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండొచ్చు, యాక్సెస్ నాది ఈజీగా దొరికి ఉండొచ్చు, అండ్ నా లుక్, నా పర్ఫార్మెన్స్ అలాగ మ్యాచ్ అయి ఉండొచ్చు. సో ఒకే రకంగా ఎక్కువ కాలం చేసేప్పుడు పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయలేం. సో కానీ అలా అని చెప్పేసి నచ్చిన కథలను వదులుకోలేం. సో అందుకు ఆ లగ్జరీ రావాలంటే కొంత నంబర్స్ కూడా చేయగలిగిన ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఓకే సార్ మీ దగ్గర ఏమైనా వేరే కథ కూడా ఉంటే చెప్పండి సార్ ఇలాంటిది కూడా అనేసి నేను అడగగలిగే ధైర్యం చేయగలుగుతాను. ఇప్పుడు హీరో అని చెప్పి ఎవరో అడగకుండా మీరు హీరో అని నమ్మాలి అంటే ఒక గొడుగు, 4 బౌన్సర్లు వీళ్ళందరినీ పెట్టుకోవాలి. సో ఈ సెటప్ పెట్టుకోవాలని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారా, అలా ఇలాగే ఉంటారా? లేదు సార్, నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే నాకు నచ్చిన సినిమాలు చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. రుద్రదేవ్ గారు, ప్రొడ్యూసర్ రుద్రదేవ్ గారికి మైక్ ఇస్తారా కొంచెం? హాయ్ సార్, మేము ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే మీరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడానికి గల రీజన్ అంటే ఈ సినిమా మొత్తంలో మీకు మీ ప్రొడ్యూస్ చేయాలనిపించినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ మీరు బాగా కనెక్ట్ అయ్యారు, ఇది ఖచ్చితంగా మేము ఆడియన్స్కి చూపించాలని ఎప్పుడు అనిపించింది అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు కృషి చూసినా, మేము తీసిన 2 ప్రీవియస్ మూవీస్ చూసినా కూడా, ఉస్తాద్ అని ఒకటి చేసాము, అనగనగా నెక్స్ట్ వచ్చింది. వీ మోస్ట్లీ లుక్ ఫర్ మధ్యలో 2-3 ఫిల్మ్స్ వచ్చాయి విత్ కాంట్రవర్షియల్ కంటెంట్, వేర్ ఈ బ్యానర్ నుంచి ఇది వెళ్తే ఇట్స్ నాట్ మాకు అంత కంఫర్టబుల్ కాదని 2 మూవీస్ కూడా వచ్చాయి, మేము చేయలేదు. సో ఈ మూవీ మళ్ళీ ఎలా అనిపించిందంటే క్లీన్ కామెడీ, ఫ్యామిలీ కామెడీ, మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడగలుగుతారు, అన్ని ట్రబుల్స్ మర్చిపోయి నవ్వి వెళ్ళిపోతారు. అంత సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ తీసుకొని మంచి డైరెక్టర్ నరేష్ గారు స్టోరీ చెప్పంగానే మాకు స్టోరీ నచ్చింది. అంతే సింపుల్, ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలి అంతే.
అదే మీ సింపుల్ ఫండ్ ఏంటంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేటటువంటి మూవీస్ని ప్రొడ్యూస్ చేయాలనుకోవడం ఒకటే మీ సక్సెస్ రేషియోకి తగ్గ సింపుల్ ప్రిన్సిపల్ అనుకోవచ్చండి. ఎస్, సింపుల్ కాంట్రవర్షియల్ కంటెంట్ లేకపోతే ఇట్లా ఏమీ వద్దు. సింపుల్ ఫ్యామిలీ కామెడీస్ ఆర్ ఫన్, కొంచెం ఎమోషన్ ఉండాలి అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సాయి గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ గద్దర్ అవార్డ్స్ అండి. మీరు మీ ఈటీవీ సంస్థ అవార్డులు పొందితే ఏదో మేమందరం పొందినంత హ్యాపీగా ఫీల్ అవుతాం పర్సనల్లీ. సార్, అయితే పల్లెటూరు, ఊరు, రీజనల్ ఈ ఏ అయినా తీసుకుంటే ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చే స్టోరీస్ చాలా చాలా బాగుంటాయి. అయితే ఈ పాపం ప్రతాప్ ఎంతవరకు మీరు అనుకున్న, అంటే ఇప్పుడు లాస్ట్ ఫిలిం అంతగా అవ్వలేదు, ఎక్స్పెరిమెంట్ అన్నారు. సో ఈ పాపం ప్రతాప్ మీద మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? మేము సూపర్ కాన్ఫిడెంట్ అండి సినిమా మీద. సినిమా చాలా బాగుంటుంది అండ్ ఇది మోర్ రిలేటబుల్ స్టోరీ అండి. మీకు కనెక్ట్ అయ్యే స్టోరీ, అంటే మీ ఊర్లో చూసిన స్టోరీ లానే ఉంటుంది. సో మేము చెప్పినట్టు ఇందాక ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా లాగా, ఒక ఈవి సత్యనారాయణ గారి సినిమా లాగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తిరువీర్ గారు, హలో అండి. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ గదర్ అవార్డ్. సో సినిమాకి రావడం జరిగింది. అయితే సార్, మీరు చూస్ చేసుకునే కథలు మీరు ఇందాక చెప్పినట్టు పల్లెటూరుకు సంబంధించిన అర్బన్ స్టోరీస్ నేను ఐ రిలేట్ అవుతాను అని చెప్పన్నారు. ఒక కథ మీ దగ్గరికి వచ్చాక ఒకటి ఫైనలైజ్ చేయడానికి అంత టైం తీసుకుంటారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ యాక్టింగ్ వరకే ఉండరు, మీరు ఆల్మోస్ట్ అన్ని ఆర్ట్స్లోను అన్ని ఫ్రేమ్స్లోనూ మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఇందాక కూడా చెప్పారు సగం ఐడియాస్ నేనే ఇచ్చాను అని చెప్పి. అంటే అది ప్రమోషన్, నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండి. అదే ప్రమోషన్స్ కూడా మీరు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఒక తిరువీర్ని మనం కాస్ట్ చేస్తే చాలా ఆటల్లో మనకి హెల్ప్ఫుల్ అయిపోతాడు అని మీరు ఫీల్ అయిపోవచ్చా? లైక్ నాకు రానిది ఇప్పటి వరకు మీరు చెమట. నాకు ప్రమోషన్స్ అంటే భయం. ఏం మాట్లాడాలో, ఏం అడుగుతారో, ఏం కన్వే అవుతుందో. నాకు యాక్టింగ్ ఎంత ఈజీయో ప్రమోషన్స్ అంత కష్టం. సో కథ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ చెప్తున్నప్పుడు కాన్ఫిడెన్స్, కాంటెంట్ అర్థమవుద్దండి. ఒక్కొక్కసారి ఎవ్రీ టైం నేను రెండు చేస్తాను, వింటాను, చదువుతాను స్క్రిప్ట్. సో అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ అది మనకి ఇంకా ఒక వారం రోజులైనా 10 రోజులైనా ఇంకా నా కథ వెంటాడుతుందంటే అది మంచి కథ అని నమ్ముతాను అంతే. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు, హలో అండి. సో అంటే ఇందాక మాట్లాడుతూ తిరువీర్ అంటే ఇప్పటివరకు ఓటీటీ హీరో అండ్ ఇప్పటి నుంచి డబ్బులు వచ్చే హీరోగా కూడా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? అంటే సో మీకు మంచి హిట్స్ ఉన్నాయి, కలెక్షన్స్ లేవనా లేకపోతే వేరే రీజన్? లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఉండిపోయిందేమో ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడానికి అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే మసూదాతో నాకేం ప్రాబ్లం లేదు. వేరే పరేషాన్ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే కొంత కలెక్షన్స్ పరంగా అది ఉండిందో, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరేషాన్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, రానగారిని అడిగి ఒకసారి అది రిలీజ్ చెక్ చేసుకుందామా అని. నేను థియేటర్స్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అన్నా పరేషాన్ ఉంటుందన్నా అని చెప్తూ ఉంటారు. అండ్ ప్రీ వెడ్డింగ్ ఎలా అయితే అఫ్కోర్స్ మన మీడియా కూడా మనం చాలాసార్లు ఇది ఇంకా బాగా చేసి ఉండాల్సింది అన్నట్టుగా మీడియాలోనూ మాట్లాడుకున్నాము, ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడే. సో ఆ బాగా చేసి ఉంటే మేబీ అలా ఆ పదం ఇప్పుడు వాడకపోయేవాడినేమో. కానీ ప్రీ వెడ్డింగ్ని నేను జనాన్ని కలుస్తూ ఉంటాను కదా, పిల్లలు, పేరెంట్స్, ఫ్యామిలీసు రిపీటెడ్గా చూస్తున్నారు. మనం చూసావా ఎన్నిసార్లు? మొన్న ఒక ఆయన కలిసారు, ఫ్యామిలీతో వచ్చారు, ఎస్ఐ గారు అక్కడ అనంతపూర్లో షూట్ చేస్తుంటే. ఇప్పటికి 5-6 సార్లు చూసామండి హోల్ ఫ్యామిలీ కూర్చుని అని. సో ఆ నంబర్ ఏదైతే ఉందో థియేట్రికల్గా వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా చేయడానికి స్కోప్ వస్తుంది, నేను బెటర్గా కథలు చెప్పడానికి ఒక స్కోప్ వస్తుంది, అండ్ చాలామంది బాగుంటారు, సినిమా బాగుంటుంది, పని వస్తుంది. అంటే బేసిక్గా ఒక నటుడికి రెమ్యునరేషన్ కంటే గుర్తింపు చాలా ఎక్కువగా కోరుకుంటారు. సో బేసిక్గా ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కొంతమంది మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడైనా ఎక్కడైనా సో ఏం చేస్తున్నారు మీరు అని ఇంకా గుర్తుపట్టకపోవటం అనేది నిజంగా అది మీకొక్కరికి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. బట్ ఇప్పుడు వస్తున్న కొంతమంది ఆర్టిస్టులు కానీ లేకపోతే కొత్త హీరోలు కానీ ఒక హిట్ కొట్టంగానే సో వాళ్ళు జనాల్లోకి చాలా ఈజీగా వెళ్తారు, జనాలు కూడా చాలా బాగా గుర్తుపడతారు. అది వేరే అని పిఆర్ స్టంట్ అనుకోవచ్చు, వాటెవర్ ఏదైనా అనుకోవచ్చు. బట్ మీరు చూస్తే చాలా సింపుల్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా ఈ పిఆర్ ఫాలో అయ్యి నేను కూడా పిఆర్స్ని పెట్టుకుని పర్సనల్గా నేను ఏం చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలాగా, వైరల్ అయ్యేలాగా ఇవన్నీ చేసుకుంటే జనాలు నన్ను ఇంకా బాగా గుర్తుపడతారేమో అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? గుర్తుపట్టాలనైతే నేను ఎప్పుడు కష్టపడలేదండి.
నచ్చిన పని చేయాలి, నచ్చినట్టుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అన్నది మెయిన్ ప్రయారిటీ ముందు నుంచి. నేను నాటకం చేసినా, రేడియో చేసినా, ఇక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నానా అనేది చెక్ చేసుకుంటాను. గుర్తుపట్టకపోవడం బిగినింగ్లో బాధేసేది, చాలా ఎర్లీ డేస్లో మసూదా ఆ టైంలో ఏంటి ఇంకా తెలియదు నేను అన్నట్టు. కానీ పట్టకపోయినా నన్ను గుర్తుపట్టే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ. ఆడియన్స్ గుర్తుపట్టాలని కోరుకుంటాను, ఆ రోజు కూడా ఈ సినిమాతో వస్తుందని కోరుకుంటున్నాను. కానీ నేను ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి తెలుసు, ప్రతి టెక్నీషియన్కి తెలుసు, హోల్ ఇండస్ట్రీకి తెలుసు. దానివల్ల నాకు పనితో ప్రాబ్లం లేదు. ఆడియన్స్ ఒకరోజు లేట్గా వచ్చి గుర్తుపడతారు, బట్ స్టిల్ ఓకే, నేనేం బాధపడట్లేదు దానికి. సో అంటే ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక హీరోయిన్తో మనం విలన్గా చేసి మళ్ళీ సేమ్ అదే హీరోయిన్తో మళ్ళీ హీరోగా. ఓ సుకుమారి. యా, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ తను. తనతో ఇంకా 10 సినిమాలు అయినా చేస్తాను నేను. డైరెక్టర్ గారు సార్, సో మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తుంది సార్, చూస్తుంటే చాలా బాగుంది. అంటే తిరువీర్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండస్ట్రీ. బట్ ఆయన ప్రీవియస్గా కూడా చాలా విలేజ్ డ్రామాస్ అని చేస్తున్నారు. లైక్ సో ఇందులో కూడా అదే క్యారెక్టర్ ఇంచుమించు ఏమైనా రిఫరెన్సెస్ ఏమైనా పడుతుందా, లేదా ఫ్రెష్ తిరువీర్ని మనం చూస్తాం? లేదు సార్, మీకు టీజర్లోనే అర్థమైపోతుంది సార్. ఆయన లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇది ప్రాపర్గా సినిమా న్యాచురల్గా ఉంటుంది, కంటెంట్ న్యాచురల్గా ఉంటుంది, విజువల్ కమర్షియల్ ఉంటుంది. సో లైక్ మీకు మహానటి గారు ఆ సినిమా అంటే దాంతో పోల్చట్లేదు, మీకు న్యాచురల్ సబ్జెక్ట్, రియలిస్టిక్ కథ, కానీ మీకు సినిమా చూస్తున్నప్పుడు విజువల్స్ కమర్షియల్ మేకింగ్లో ఉంటాయి. సో దానికి క్యారెక్టర్లన్నీ కమర్షియల్ యాక్టింగ్ చేయాలి, అందులో ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. సో తిరువీర్ గారు ఇంతకుముందు చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ చూపిస్తాను సార్, అదైతే గ్యారంటీ. ఓకే ప్రసాద్, సో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, అటు యూట్యూబ్ అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఎట్లా ఉంది జర్నీ? అండ్ సో చాలా హ్యాపీగా ఉందండి. ఒక సిచ్యువేషన్ తర్వాత కూడా ఎన్ని అవకాశాలు రావడం, ప్రేక్షకులు ఆదరించడం, దర్శకుల టెక్నీషియన్ అందరూ నన్ను గుర్తించడం, ఇంకా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే కొంచెం ఎంగేజింగ్గా ఉంది అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ యంగ్ పీపుల్కి కావచ్చు, ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది. సో కథను రెడీ చేసుకున్నప్పుడు వెన్ డిలే అవుతున్న కొద్దీ లైక్ ఇందాక అడిగారు, సో అప్డేట్ అవుతూ ఉండాలి అని చెప్పి ఏదో ఒక పాయింట్ అన్నది రిఫరెన్స్ చేస్తూ ఉంటారు రిలీజ్ అయిన తర్వాత. అరే మనం ఈ సినిమా చూసాం కదా, ఈ పాయింట్తో సినిమాస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి. బట్ అంటే లైక్ ఆ ఫియర్ ఏమైనా ఉందా అంటే లైక్ ఇది మనది ఎప్పటిదో కదా, సో ఏమైనా సిమిలారిటీస్ తీసుకొని కంపేరింగ్ చేసుకొని బాగున్న సినిమాని కూడా ఏమైనా చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. నేను రాసిన కథలు చాలా సినిమాలు వచ్చేసాయి, చూస్తూ ఉంటే సినిమాలు వచ్చేస్తూ ఉండే. ఆ ప్రాసెస్లో అసలు నేను ఎందుకు ఆలోచించి కథని జనాలకి తెలిసిన కథలు అన్నీ రాసుకుంటూ దాంట్లో ఆ మూసలో చూసి బాధపడాలి అని చెప్పి నేను చూసిన కథలు రాయటం మొదలుపెట్టి. అంటే నేను చూసింది వేరే వాళ్ళు చూడరు కదా, సో ఇది నేను చూసిన కథ, ఇది అనుభవాలు, నా ముందు జరిగిన కథలు అన్నీ తీసుకొని ఇన్బుల్ట్ చేశా. ఖచ్చితంగా దీనికి ఎక్స్పైరీ అవ్వడానికి స్కోప్ లేదు, అంతే, దాన్ని ఏం చేయలేదు. తిరువీర్ గారు అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సో ఈ క్యారెక్టర్ కొద్ది గొప్ప నాలో కూడా ఉంది, ఈ క్యారెక్టరేషన్ నేను బిహేవ్ చేశాను కాబట్టి ఐ నో ద పెయిన్ అని అంటున్నారు కాబట్టి. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు కానీ, ఈ స్టోరీ మీరు విన్నప్పుడు కానీ, సో మీ వైఫ్తో ఏమైనా డిస్కషన్ చేసుకొని ఆవిడ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకోవడం లాంటివి ఏమైనా జరిగాయా, పర్టికులర్లీ ఫర్ దిస్ మూవీ పాపం ప్రతాప్? టీజ్ చేసింది ఏంటి, నువ్వు చెప్పావా నరేష్కి ఐడియా అని. ఓకే, సో అంటే అది కోఇన్సిడెన్స్ అనొచ్చేమో. అంటే మనకి ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి అది ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఇంకా రావు బ్రెయిన్లోకి, ఇలా అవుతుందా, ఇలా ఎప్పుడన్నా ఎవరికైనా అయ్యిందా అని అంత రాదు. ఎందుకంటే మనమే ఒక్కొక్కసారి ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి అది చాలా ఈజీగా నేను కథతో ట్రావెల్ అవ్వగలిగా. ఓకే, ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ మైండ్. సో బేసికల్గా ట్రైలర్ లాస్ట్లో ఒక సీన్ ఉంది, టీజర్ లాస్ట్లో ఒక సీన్ ఉంది విచ్ ఈజ్ లిప్ లాక్ సీన్. సో జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కొన్ని బౌండరీస్ అని ఉంటాయి, ఆర్ ఎల్స్ పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా? ఎందుకంటే నాకు తెలిసి మీరు చాలా సినిమాస్ చేశారు, బట్ స్టిల్ ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో చేస్తూ లిప్ లాక్ సీన్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తున్నప్పుడు. సో ఫ్యామిలీ నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా? వాట్ ఈస్ యువర్ వైఫ్స్ రియాక్షన్? లేదండి, అంటే నేను
ఫస్ట్ నుండి యాక్టింగ్లోనే ఉన్నాను, థియేటర్ ఆర్ట్స్ నుంచి. ఇప్పుడు కొత్త మధ్యలో పెళ్లి చేసుకున్నాను అంతే. సో యాక్టింగ్ రిలేటెడ్ తను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదండి. కథకి అవసరం అయితే తప్ప నేను చేయను, ఎవరు నన్ను అడగరు. సో యాక్టింగే, ఇల్లు ఇల్లే, సంబంధం లేదు. థ్యాంక్ యూ. నరేష్ గారు, టైటిల్ చూస్తే పాపం ప్రతాప్ అని ఉంది, కిందేమో పోస్టర్లో అది పంచాయతీ అదొక ఇమేజ్ ఒకటి ఉంది. అంటే ప్రతాప్కే అన్యాయం జరిగిందంటారా, లేదంటే బట్ 4 గోడల మధ్య జరిగిన దానికోసం పక్కింట్లో ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ పాయింట్లో చెప్తున్నప్పుడు ఈ కామెడీ జానర్ని అటాచ్ చేస్తూ ఈ స్టోరీ ఎలా చెప్పగలిగారు? సో ఎలా ఉండబోతుంది? ఇది 98 బ్యాక్డ్రాప్ అండి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే మనం చూస్తున్నాం కదా. అంటే తాలింపు వేయలేదని విడిపోతున్నారు, తాలింపు వేసారని విడిపోతున్నారు, పప్పులో తాలింపు పెట్టారు నాకు ఇష్టం లేదని విడిపోతున్నారు, చిన్న చిన్న విషయాలు విడిపోతున్నారు. సో ఒక డెసిషన్ తీసుకునే ముందు అమ్మాయి అంటే విడిపోతున్నారు అంటే పెట్టబట్టుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం కాదు. 2 కుటుంబాలు ఉంటాయి, ఊరు ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళ మధ్యలో కొంతమందిని పెట్టేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏం ఫేస్ చేస్తారనేది మనం పట్టించుకోము. దీంట్లో అది నేను చెప్పాలనుకున్నాను. అందుకే మీకు ఆ చెట్టు జనాలు కనపడతారు, దాని అర్థం లోకులు కాకులాగా పొడుస్తూ ఉంటారు ఒక సందర్భం వచ్చినప్పుడు. దాన్ని నేను ఎగ్జాంపుల్గా దీంట్లో పెట్టాను మీకు. సినిమా చూస్తే మీరు చూసిన టీజర్కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. తిరువీర్ గారు, హలో అండి. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నిటిల్లో మసూదాకి డిఫరెంట్ జోనర్ అది. సో దానికి సీక్వెల్ తీసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? స్టిల్ ఇప్పటికి చూసిన ఆ మూవీ మాకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. సో సీక్వెల్ తీసే ఛాన్స్? నేను కూడా మీలాగే ఈగర్లీ వెయిటింగ్ అండి. అది రాహుల్ యాదవ్ అనే చెప్పాలి. సో ఆ పాపం ప్రతాప్ మూవీ విషయానికి వస్తే లాస్ట్లో మూవీ మొత్తం చూసేసి ఆడియన్స్ పాపం ప్రతాప్ అని బయటకు వస్తారా, లేకపోతే ఏంటి ఎల్స్? వీరప్రతాప్ అంటే లాస్ట్లో ఈ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రిపీటెడ్గా చూసేలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Done. Thank you so much to all our lovely media friends. Thank you for this interaction. So Papam Pratap in theaters April 17th నుంచి. సో డెఫినెట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన ఈటీవీ ఒరిజినల్స్ తిరువీర్ గారు ఇలాంటి అద్భుతమైన టీం మన ముందుకు వస్తున్నారు కాబట్టి మనందరం థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ.